Morning, sir. Good Good morning, morning, sir. sir. Welcome, sir. Morning, sir. Good morning. Welcome, sir. Good morning, sir. Welcome. Morning, sir. Good morning, Welcome, sir. sir. Morning, sir. Welcome, sir. Thank you, sir. Ishwar garu. Thank Welcome, you very sir. much. Thank you, sir. Good morning, sir. Welcome, sir. Welcome, Sir, welcome. Sir, sir. Thank you. Thank you. Thank you. Anaya, good morning. Good morning, Titi. Good morning, sir. Good morning, madam. Good morning, sir. Good Good morning, morning, sir. sir. Welcome, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Sir, good morning, sir. Good morning, sir. Good morning, sir. Ishwar, sir. Good morning, sir. Welcome, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Welcome, sir. Good morning. Good morning, sir. Good morning. Good morning. Good morning. Good morning. Good morning, sir. తెలియజేయండి. Morning, sir. థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాట్ రూపంలో తెలియజేయండి. ఈశ్వర్ ఒక్కసారి అది స్క్రీన్ మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. స్క్రీన్ కనిపించట్లేదు. కనిపిస్తుంది అంటే మధ్యలో బ్లాక్ లో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే కంటిన్యూ. Okay, leaders. Good morning. Good morning, all of Sir, you. very good morning, sir. Welcome, sir. Very Thank you, good thank you, morning. madam. Thank you. Thank you. Thank you, leaders. Thank you, all of you. ముందుగా మనకి ఒక జూమ్ ఆపరేటర్ ఇచ్చిన సాహు సార్ కి, అలాగే జూమ్ నడిపిస్తున్న మహేష్ గారికి, లక్ష్మి గారికి వన్ సెకండ్ థ్యాంక్ యూ. అలాగే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మహేష్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను ఈ స్థాయికి నిలబడిన నా లైఫ్ లైన్ అందరికీ, నా లవ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మచ్. ఈ రోజు ఒక మంచి సెక్షన్ చెప్పమన్నారు సార్. ఒక లీడర్ గా ఎదగడానికి ఒక మంచి సెక్షన్ అయితే ఒక 20 పాయింట్లు అయితే చెప్తానండి. ముందుగా నా సక్సెస్ అని చెప్పి స్టార్ట్ స్టేజ్ ఏ లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ యొక్క వెస్టేజ్ అనే కంపెనీ 1 month బిజినెస్, 1 year బిజినెస్ అయితే కాదండి. లైఫ్ టైం 3 తరాల ఇన్కమ్ కాబట్టి మనం ఇది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఒక లీడర్ గా ఎదగడానికి మనం ఏమేమి చేయాలనే దాన్ని ఈ రోజు తెలుసుకుందామండి. అంతకుముందు నా సక్సెస్ నేను ఎలా వచ్చాను, నేను ఏ విధంగా ఇందులో లైఫ్ లో సెటిల్ అయ్యాను అనే దాన్ని ఈరోజు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. షాప్ కంపెనీ ఏం చెప్తుందంటే షాప్ మార్చుకోండి, లైఫ్ మారుతుంది అనిపిస్తుందండి. నాకు కూడా అలా చెప్పారు. బట్ షాప్ మార్చితే లైఫ్ మారుతుందని నాకు కూడా చాలా విచిత్రం. మార్చిన తర్వాత ఈరోజు లైఫ్ మారిన తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా ఇక్కడైతే లైఫ్ అయితే మారుతుంది. బిఫోర్ వెస్టేజ్ ఎలా ఉన్నా నేను ఈ రోజు ఇలా మారానంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. ఖచ్చితంగా నేను మారానంటే మీరు ఖచ్చితంగా మారగలరు. దీన్ని మీరు బిలీవ్ చెప్తున్నానంటే చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీ యొక్క మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకోగలుగుతారో మీ లైఫ్ స్టైల్ మారుతుందని నేనైతే బలంగా నమ్ముతున్నానండి. బిఫోర్ వెస్టేజ్ నేను ఇలా ఉండేవాడిని. ఇది మా పేరెంట్స్ అండి, తండ్రులు. నాకు ఎప్పుడు బ్యాక్ బోన్ అంటాను. ఎప్పుడు నేను వీళ్ళకైతే రుణపడి ఉంటాను. వీళ్ళకి థ్యాంక్ యూ మై పేరెంట్స్. ఓకే, నాది పార్వతీపురం ఒక విలేజ్ అండి. అక్కడి నుంచి నేను విశాఖపట్నం వచ్చాను. జాబ్ కోసం, పొట్టకూడి కోసం వచ్చాను. అక్కడి నుంచి 200 కిలోమీటర్లు నేను జాయిన్ అయిన ఫస్ట్ జాబ్ అండి. అక్కడ సాటిస్ఫాక్షన్ లేక ఇంకో సెకండ్ జాబ్ జాయిన్ అయ్యాను SSI కంప్యూటర్ సెంటర్ లో. అక్కడే కంప్యూటర్ అని ఇలా అనుకుని నేను నేర్చుకున్నాను, హార్డ్వేర్ సాఫ్ట్వేర్. దాని తర్వాత అక్కడ ఇన్కమ్ కోసం 3వ జాబ్కి వెళ్ళానండి. అదే ఒక స్టార్ హోటల్ లో క్యాషియర్ గా పనిచేశాను. ఇక్కడ పనిచేశాను. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానండి? దాదాపు 13 years పైన కష్టపడ్డానండి. ఈ 13 సంవత్సరాల్లో నాకు అబ్జర్వేషన్ ఏమైందంటే జాబ్ చేసేవాడు ఎవరు కోటేశ్వరుడు కట్టలేదు. జాబ్ చేసేవాడు ఎవరైతే ఉన్న స్థాయిలో అలా ఉంటున్నాడు, సర్దుబాటు చేసుకుంటున్నాడు, కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాడు, ఎవరైనా సక్సెస్ఫుల్ అవుతున్నారు, ఎవరైనా సరే ముందుకు వెళ్తున్నారు, ఎవరైనా ఒక ఉన్న స్థాయి నుంచి ఒక మంచి స్థాయికి వెళ్తున్నారు అంటే ఓన్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు, బిజినెస్ పీపుల్ మాత్రమే డెవలప్ అవుతున్నారని తెలుసుకున్నాను. ఎవరైనా ఈ సంవత్సరం బైక్ మీద తిరిగితే నెక్స్ట్ ఇయర్ ఒక కార్ లో తిరుగుతున్నారు. ఎవరైనా ఒక రెంటెడ్ హౌస్ లో ఉంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే కల్లా ఒక ఎవరు అంటే ఈ 13 సంవత్సరాలు నేను అబ్జర్వ్ చేస్తుంది ఓన్లీ బిజినెస్ పీపుల్ మాత్రమే. మరి బిజినెస్ అంటే పెట్టుబడి లేనిదే బిజినెస్ అయితే రన్ అవ్వదు. బట్ నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ లెక్క రిజల్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్, ఇంటర్నెట్ షాప్, జెరాక్స్ షాప్. ఆ టైంలో నేను పెట్టుకున్న బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆ టైంలో నాకు కొత్తగా బిజినెస్ పెట్టాను. మళ్ళీ
ఇందులో నాకేం చెప్పారు అంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అన్నారు. షాప్ మార్చుకుంటే లైఫ్ మారుతుంది అని నాకు విచిత్రం వేసింది. ఎందుకంటే నేను చాలా షాపింగ్ మాల్కి వెళ్ళేవాడిని, ఎక్కడ లైఫ్ మారలేదు. ఇక్కడ షాపింగ్ మాల్ మారితే లైఫ్ మారుతుంది అని ఒకసారి విచిత్రం అనిపించింది. కానీ ఒకరోజు ప్రొడక్ట్ కొన్ని రకాల సబ్జెక్ట్ చెప్పారు. 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది అంటే ఆ రోజుల్లో మన మైండ్ కి 1,00,000 కార్ అనేది యాక్సెప్ట్ చేయదండి. కానీ అక్కడ కొన్ని ప్రోడక్ట్ అలా తీసుకుని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయని తెలుసుకున్నాను. నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చిన మా అప్లైనర్ మహేష్ పివిఆర్ గారు, థ్యాంక్ యూ మహేష్ పివిఆర్ గారు. ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. గ్రేట్ ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది నేను జాయినింగ్ అయిన ఫస్ట్ డేట్ అండి. ఇలాగా మా షాప్ లోనే ప్లాన్ చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 2,500 రూపీస్ ప్రోడక్ట్ అయితే కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత నాకు వచ్చే ఫస్ట్ చెక్ రూ. 234. బయట చాలా వరకు మనం 5,000, 10,000 కొంటాం. ఎక్కడ కూడా ఒక ₹100 రాదు. రూ. 234 ఎక్కువ తక్కువ అంటే చాలా ఎక్కువ అండి. రూ. 234 నా అకౌంట్ లో పడింది. 750 రూపీస్ సంవత్సరం వచ్చింది. 2వ తారీఖు సన్మానం చేశారు. ఇంత జెన్యూన్ గా ఉంది, ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంది, ఇన్కమ్ కూడా టైం టు టైం జనరేట్ అయిపోతుంది, ఇది చేయొచ్చు అనే ఒక నమ్మకం అయితే కుదిరిందండి. ఆ టైంలో నేను బయటికి రాలని పరిస్థితి. ఓన్లీ సండే పూట వచ్చి నేను చెప్పింది ఏంటంటే ఒక ₹10,000 వస్తే చాలు అనుకుని జాయిన్ అయ్యాను. బట్ అక్కడ షాప్ అయితే 100% అయితే నేను మార్చుకున్నాను. షాప్ మార్చుకోవడం వల్ల మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయండి. చాలా రకాల బెనిఫిట్ రావడం జరిగింది. 4 నెలలు కొనుక్కుంటే 5 రోజులైతే మాకు 6 నెలలు కొనుక్కుంటే 7 నెలలు ఫ్రీ వచ్చేది. ఇప్పుడైతే 4 నెలలు కొనుక్కుంటే 5 నెలలు ఫ్రీ ఇస్తున్నారు. నాకు 4 నెలలు కొనుక్కున్న 5 నెలలు ఇన్ని రకాల ప్రోడక్ట్ చూడండి, ఇన్ని రకాల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా వస్తున్నాయండి. ఒక్కసారి థింక్ చేయండి. ఎక్కడ ₹1,000 సంవత్సరం మొత్తం కొన్నా సరే ఒక్క మంత్ కూడా ఫ్రీ అవ్వరు కదా. ఇక్కడ హై క్వాలిటీ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్, ఇండియన్ ప్రోడక్ట్, ఇన్ని రకాల ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చేసరికి చాలా హ్యాపీ ఫిదా అయిపోతామండి. చాలా హ్యాపీగా ఉంటాం. మరి ఇన్ని రకాల ప్రోడక్ట్ తీసుకెళ్తాం అంటే కాదు, ఖచ్చితంగా వాడతాం కాబట్టి మేము కూడా వాడాము. మా ఫాదర్‌కి హెవీ గ్యాస్ట్రిక్ ఉండేది, వాడడం తగ్గింది. మా మదర్‌కి మోకాళ్ళ నొప్పులు తగ్గింది. మా పిల్లల యొక్క గ్రోతింగ్ చూసి చాలా అల్టిమేట్ రిజల్ట్ చూసానండి. మా చిల్డ్రన్స్‌కి కొలెస్ట్రాల్ అండ్ కుకింగ్ ఆయిల్ వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. నేను ఈ యొక్క ప్రొడక్ట్ ఎప్పుడైతే యూజ్ చేశానో చాలా మంచి రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి. వండర్‌ఫుల్ చిల్డ్రన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ అయితే వాడండి. ఎందుకంటే ఇంత మనం కష్టపడింది ఎవరి కోసం అంటే పిల్లల కోసం. ఆ పిల్లలు హెల్తీగా ఉంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇవైతే మీ ఇంట్లో ఎవ్రీ మంత్ అయితే ఉండాలి. ఉండాలి తెలుసు. కుకింగ్ ఆయిల్ అయితే వండర్‌ఫుల్ ఆయిల్. మనకి ప్రపంచ సభ్యత చేసిన అంత మంచి ఆయిల్ మా ఇంట్లో ఒక చిన్న విషాదం అయితే తీసుకొచ్చిందండి. మా పిల్లలు ఇష్టమైన చిన్న మైసూర్ బోండాలు ఏమంటే మా మిసెస్ వేశారు. మాక్సిమం లేడీస్ అందరూ కిచెన్ దగ్గర అందులో ఒక బోండా పేలిపోయి ఫేస్ అంతా మొఖం మీద మొత్తం కాలిపోయింది. అంతవరకు పిల్లలకి అన్నం తినిపించిన మదరు ఆ తర్వాత పిల్లలైతే దగ్గరికి రాలేకపోయారు. చాలా బాధ అనిపించింది. విచారం అనిపించింది. ఆ రోజు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. కొన్ని రకాల ఇంజెక్షన్‌లు, బర్ణాలు రాశారు. ఆ తర్వాత మన వెస్టేజ్ ఏమున్నాయని తెలుసుకొని కొన్ని రకాల ఫుడ్ సప్లిమెంటరీస్, కొన్ని రకాల క్రీమ్స్ వాడిన తర్వాత ఈరోజు వెస్టేజ్‌లో ఈరోజు చూసుకుంటే ఫేస్‌లో అసలు మట్టేనా అనిపిస్తది. అంతలా చేంజ్ అయిందండి. ద పవర్ ఆఫ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అండి. థాంక్ యూ గౌతమ్ బాలి సార్. ఒక మంచి ప్రొడక్ట్స్ అయితే మా అందరికి అందించారు. చాలా ఎక్సలెంట్ అండి. అలాగే నేను కూడా హోటల్ ఫీల్డ్‌లో ఉండేవాడినండి. వెయిట్ లాస్ కిట్ వాడిన తర్వాత ఈరోజు కొంచెం స్లిమ్ అయితే అయ్యానండి. చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్‌లు అయితే 100% మా మదర్‌కి తగ్గింది, ఫాదర్‌కి తగ్గింది, పిల్లలు బాగున్నారు, మిసెస్ తగ్గింది, నాకు తగ్గిందండి. ఎవరు 100% యూజ్ చేస్తారో వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో కాపాడదు. ఖచ్చితంగా అందుకే ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్రొడక్ట్ వాడండి. ప్రొడక్ట్ వాడండి. కంపెనీ కూడా చెప్తున్నందుకు యూజ్ ద ప్రొడక్ట్. ఖచ్చితంగా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చేయండి. 100% మీ ఆరోగ్యం మీరైతే కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా అందరూ వాడాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. ఓకే. ఈ బిజినెస్‌లో ఫస్ట్ ఇన్‌కమ్ నాదండి. ₹234. నేను ఒక ₹10,000 మాత్రమే ₹10,000 అంటే నా షాప్ రెంట్‌లు, కరెంట్ బిల్ అన్ని కలిపి ఒక ₹10,000 మాత్రమే అవుతాయి. అదైతే చాలు అనుకోని వచ్చాను. నేను నా బ్రాంజ్ డైరెక్టర్‌గా 11,000 పైన ఇన్‌కమ్ తీసుకున్నాను. సిల్వర్‌గా తీసుకున్నాను. అలాగే గోల్డ్ డైరెక్టర్‌గా తీసుకున్నాను. తర్వాత 20, 25, 30,000 ఎప్పుడొచ్చిందో నా షాప్‌కి, నా ఇన్‌కమ్‌కి నేను టాలీ చేసుకున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు
చేసుకుంటే షాప్ లో వచ్చే ఇన్కమ్ 20,000 to 30,000 చేసుకుంటే 30,000 వచ్చింది. ఫుల్ టైం చేస్తే ఇంకా మంచి ఇన్కమ్ వస్తుందని చెప్పేసి షాప్ షట్టర్ దించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే షాప్ షట్టర్ దించానో కరోనా వచ్చింది, అందరికీ తెలుసు. జాబులు పడిపోయి, బిజినెస్ పడిపోయి, అన్ని కొలాప్స్ అయిపోయి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి. ఒకటి కిరాణా షాపు, 2 మెడికల్ షాపు. ఈ 2 షాపులు ఎప్పుడైతే ఉన్నాయో మన వెస్టేజ్ లో అందరికీ హెల్త్ అంటే ఏంటి, హెల్త్ అవేర్నెస్ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే, కరోనా తర్వాత అందరికీ అవగాహన వచ్చింది. ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టారు. 30, 40, 50, 60, 64,000 అయ్యిందండి. ఎప్పుడైతే ఈ రూ. 64,000 వచ్చిందో ఈ కంపెనీలో స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్కి వచ్చాను. స్టార్ ఎప్పుడైనా మనందరికీ తెలుసు, కంపెనీ కార్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కార్ అనే డ్రీమ్ లేదు, కార్ అనే అసలు కొంటానని ఊహ లేదు. ఎప్పుడైతే ఈ కార్ ఫండ్ నాకు యాడ్ అయిందో ఖచ్చితంగా నేనైతే ఈ యొక్క బిజినెస్ లో కార్ లో తిరుగుతానని అప్పటి వరకు అయితే నాకైతే నమ్మకం అయితే కుదరలేదండి. ఖచ్చితంగా నమ్మకం ఉంది. స్టార్ తర్వాత డైరెక్ట్ గా నేను క్రౌన్ అయ్యానండి. క్రౌన్ లో ఆల్రెడీ 75,000, 90,000, 97,000 పైగా తీసుకున్నాను. ఈరోజు 1,00,000 తీసుకుంటున్నాను. తర్వాత స్టార్ తో డైరెక్ట్ క్రౌన్ అయ్యాను. ఈ రోజు తీసుకోవడమే కాకుండా నా టీంలో చాలా మంది ఉన్నారు తీసుకున్న వాళ్ళు. బిఫోర్ వెస్టేజ్ నేను ఎక్కడికైనా మా ఊరు వెళ్ళాలన్నా సరే ఇలా లగేజ్ తో పాటు ఒక 2 వీలర్స్ తో 4 మెంబర్స్ వెళ్ళేవాళ్ళం. చాలా దీనిగా ఉండదు. కానీ ఈ రోజు హ్యాపీగా ఇలా ఒక 4 వీలర్స్ లో టాప్ అండ్ కార్ లో 10 lakhs కార్ లో హ్యాపీగా వెళ్తున్నామంటే, వర్షం పడినా ఎండ ఎక్కినా చాలా జాలీగా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఎంత హ్యాపీగా ఉంది. ఒక్కసారి థింక్ చేయండి. బిఫోర్ ఎలా ఉండేవాడు, నాలో నేను చూసుకుంటేనే ఇంత లైఫ్ మారిందా, నేను అదే ఎక్కడైనా జాబ్ చేస్తే నా లైఫ్ అయితే ఇంతలా చేంజ్ అవ్వదని అనిపించింది. ఒక్కసారి థింక్ చేయండి. ప్రతి ఒక్కరికి లైఫ్ మార్చుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉందండి. బిఫోర్ మా పిల్లలు అడిగేవాళ్ళు, డాడీ ఫ్లైట్ ఏరోప్లేన్ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ మాకు దగ్గర నియర్ బై ఒక 3 kilometers లోనే మనకి ఎయిర్పోర్ట్ అయితే ఉందండి. కానీ లోపలికి రానివ్వరు, చూడడానికి కూడా రానివ్వరు. కానీ మాకు వైజాగ్ లో ఆర్కే బీచ్ లో ఫ్లైట్ అనేది పెట్టడం జరిగింది. 70 రూపీస్ టికెట్ తో ఇలా వెళ్ళామండి ఆ రోజుల్లో. కానీ వెస్టేజ్ లో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ రోజు చూసుకుంటే నేను నా షాప్ లో చాలా మంది పాస్‌పోర్ట్‌లు అప్లై చేశాను. కానీ నేను ఇప్పుడు అప్లై చేసుకోలేదు. ఎందుకంటే కానీ వెస్టేజ్‌లో షాప్ మార్చుకోవడం వల్ల ఈరోజు నాకు ఫారెన్ ట్రిప్‌లు వచ్చుండే. హ్యాపీగా ఇంటర్నేషనల్ ట్రిప్ మొన్నే థాయిలాండ్ ఎళ్ళొచ్చామండి. ఫ్లైట్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఫ్లైట్ లోపల విండో పక్కనే ఎయిర్ వస్తుంది చూడండి. ఎంతలా ఎంజాయ్ చేసామంటే అందులో వెళ్తానని నేను కూడా ఊహలేదండి. అలాంటిది నేను వెళ్ళొచ్చానండి. అక్కడైతే నేను ఏదైతే చేయలేనో అన్నీ చేయగలిగానండి. చూడండి ఎంతలా ఎంజాయ్, చూడలేని ప్రదేశాలన్నీ చూసొచ్చామండి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఆకాశంలో ఎగిరానండి. సముద్రం నేలమట్టం మీద నడిచాను. సముద్రం పైన కూడా వెళ్ళామండి. ఎంతలా హ్యాపీ అంటే అవి మేము చేస్తామో అసలు ఎప్పుడు ఊహించలేదు. అలాంటిది అంతలా ఎంజాయ్ చేశామండి. టాప్ ప్రెస్టేజ్. ఒక మంచి సిస్టమ్‌లో ఉన్నామండి. ఒక మంచి అద్భుతమైన బిజినెస్‌లో ఉన్నాం. ఒక్కసారి థింక్ చేయండి. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోతుంటామండి. కానీ వెస్టేజ్ అన్నీ నెరవేరుస్తుందండి. ఓకే. ఈరోజు నేను షాప్ మార్చుకోవడం వల్ల నాకు కార్ ఫండ్ 2,60,000 వచ్చింది. హౌస్ ఫండ్ వచ్చింది. క్రౌడ్ ఫండ్ వచ్చింది. చూడండి ఒక్కసారి షాప్ మార్చుకుంటే ఇన్ని రకాల ఆదాయాలు వస్తాయండి. థింక్ చేయండి. ఇక్కడ వై అనేది 90 తెలిసింది. ఈ బిజినెస్ ఎందుకు చేయాలో తెలిస్తే ఎలా చేయాలనేది 1% ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. వై అనే దగ్గర అందరూ ఆగిపోతారు. ఒక ఇద్దరికో, ముగ్గురికో, 10 మందికో చెప్తారు. వాళ్ళు చేయలేదని మీరు ఆగిపోతారు. వాళ్ళ కోసం అయితే మనం చేయట్లేదండి. మనకంటూ ఒక గోల్, మనకంటూ ఒక డ్రీమ్, మనకంటూ ఒక ఎయిమ్ పెట్టుకుంటే దానికోసమే పని చేయండి. అది నెరవేరుతుంది. ఎవరొచ్చినా రాకపోయినా మీరు నిలబడండి. నా వల్ల అయిందంటే మీ వల్ల అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వల్ల అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిలబడండి. నిలబడండి. అందుకే అంటారు ప్రతి ఒక్కరు నిలబడితే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది మీ దగ్గర డ్రీమ్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది రావడవుతుంది. ఇది నా సక్సెస్ జర్నీ అండి. ఈ రోజు మనం ఒక లీడర్‌గా ఎదగడానికి కొన్ని పాయింట్లు తెలుసుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. లీడర్స్ వాయిస్ అయితే క్లియర్‌గా వస్తుందండి. మీ మొబైల్‌లో సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంటదో ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ అయితే చాలా క్లియర్‌గా ఉంది.
ఓకే లీడర్స్, ఒక లీడర్ గా ఎదగడానికి మనకున్న కొన్ని పాయింట్స్ చెప్తానండి. లీడర్షిప్ ట్రైనింగ్ అంటే ఈ బిజినెస్ గౌతమ్ బాలి గారు, దీపక్ సార్ చెప్తుంటారు, ఇది లీడర్షిప్ ట్రైనింగ్, లీడర్లు తయారు చేసుకోండి. సావు సార్ చెప్తుంటారు, మహేష్ గారు చెప్తుంటారు, లక్ష్మి గారు ఎప్పుడు చెప్తుంటారు, లీడర్స్ బిజినెస్ లీడర్లు ఎక్కువగా తయారు చేసుకుంటే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వగలం. అందుకే యూనివర్స్ సక్సెస్ లైట్ ఆర్ సక్సెస్ ఎక్కువ మంది లీడర్స్. మరి లీడర్ గా ఎదగడానికి మనకి ఏంటి అవకాశాలు ఉన్నాయి? ఒక 20 పాయింట్స్ తెలుసుకుందాం. ఫస్ట్, డ్రీమ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్, అలాగే టైం మేనేజ్మెంట్, ఎఫెక్టివ్ స్టెప్స్, మోటివేషన్, అలాగే కమిట్మెంట్, డూప్లికేషన్, అలాగే రిలేషన్షిప్, వాల్యూ అండ్ కమ్యూనిటీ అండ్ డ్రీమ్స్, సెల్ఫ్ లెర్నింగ్, డో నాట్ పిచ్ అనదర్ MLM టు యువర్ టీమ్, స్పీకింగ్ అండ్ ప్రెజెంటేషన్, కాన్ఫిడెంట్, నెవర్ గివ్ అప్, బి ఎ స్ట్రాంగ్ లీడర్, అవాయిడ్ ద థింగ్స్, ట్రాన్స్ఫర్మ్ టు యువర్ టీమ్, ఫాలో ద సిస్టమ్ అండ్ మేక్ చేంజ్ యువర్. ఎదగడానికి 20 పాయింట్లు బాగా యూజ్ఫుల్ అవుతాయండి. ఈ 20 పాయింట్ల కోసం ఒక్కసారి తెలుసుకుందాం మనం. ఫస్ట్ డ్రీమ్. డ్రీమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డ్రీమ్ ఎలా ఉండాలి అంటే ఒక 1 year లో 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి, ఇది డ్రీమ్. కానీ 1 year లో 50 లక్షల ఇన్కమ్ తీసుకోవాలి, ఇది నాట్ ఇంపాసిబుల్. ఇటువంటి డ్రీమ్ పెట్టుకోకండి. ఖచ్చితంగా నేను ఇది నెరవేర్చగలను, ఇది నేను తీసుకోగలని ఏదైతే మీరు కాన్ఫిడెంట్ అనుకుంటారో, ఏదైతే మీకు లేనట్లు కూడా ఏది పెట్టుకోకండి. ఏదైతే మీరు సాధించగలరు అది మాత్రం పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది నేను సాధించగలను అన్నదే పెట్టుకోండి. దాన్ని డ్రీమ్ గా పెట్టుకోండి. అది మీరు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్. ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ పూర్తిగా తెలుసుకోవాలి. తర్వాత మన డౌన్ లైన్ ఫుల్ గా ఇవ్వాలి. అప్పుడే మనకి ఈజీ అవుతుంది. మనకే వచ్చు కదా అనుకుని ఉంటే ఈ బిజినెస్ లో సక్సెస్ మనకి ఏదైతే వచ్చో, ఏదైతే తెలుసో అదంతా మన డౌన్ లైన్ తెలిస్తే మనకి పని చాలా ఈజీగా అవుతుంది, వేగంగా సక్సెస్ అవుతాం. అందుకే ఈ యొక్క నాలెడ్జ్ అనేది అందరికీ షేర్ చేయమంటారు. ఖచ్చితంగా అవుతుంది. అందుకే ఎక్కువగా ప్రొడక్ట్ నాలెడ్జ్ కోసం తెలుసుకోండి. డైలీ మనకి జూమ్ లో ఇస్తున్నారు. అలాగే CNT ట్రైనింగ్స్ ఉంటున్నాయి ఎక్కడికక్కడ. ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో ఉంటుంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది అందుకే తెలుసుకోండి, తెలుసుకుని చెప్తాము. ఖచ్చితంగా తెలుసుకోవాలి. థర్డ్ పాయింట్, టైం మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టైం మేనేజ్మెంట్. లీడర్ ప్రతి మీటింగ్ కి బిఫోర్ గా ఉండాలి. అలాగే మీటింగ్ యొక్క టైమింగ్స్ ప్రతి ఒక్క లీడర్ కి చెప్తూ ఉండాలి. 10 o'clock ఏమంటే 10:30కి వస్తుంటారు. 10 o'clock కొంతమంది కొత్త పర్సన్స్ 9:30కే వచ్చేస్తారు. వాళ్ళు 3 o'clock ఉండాలంటే ఇంత టైం స్పెండ్ చేయాలంటే కొత్త పర్సన్ చాలా ఇబ్బంది పడతారు అంటే వెళ్ళిపోతారు. అందుకే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అయితే ఉండాలి. 10:30 అంటే 9:45 కల్లా ఉంటే మన మీటింగ్ కూడా లీడర్స్ అనేది స్టార్ట్ చేస్తారు, వేగంగా క్లోజ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ గా ఉండాలి. ఎక్కడైనా మీటింగ్స్ అవుతున్నాయి చెప్తే ఒక వాల్యుబుల్ చెప్తే ఆటోమేటిక్ వాళ్ళందరూ అటెండ్ అవుతారు. ఎక్కువగా టైం గురించి చెప్తూ ఉండాలి. నెక్స్ట్, ఎఫెక్టివ్ స్టెప్స్. ఓకే, మనం ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి CNT ట్రైనింగ్ కూర్చొని పెట్టండి. ఫస్ట్ CNT ట్రైనింగ్ కూర్చొని పెట్టగలిగితే ఆయన ఇక్కడ బిజినెస్ ప్లాన్, ప్రొడక్ట్ అనేది నేర్చుకుంటారు. తర్వాత హెల్త్ మీటింగ్, VLC, ఎయిర్ ఇలాగ స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే ఆ ఒక లీడర్ మీటింగ్ అటెండ్ అవుతాడో ఖచ్చితంగా ఆ లీడర్ అనేది ఫుల్ నాలెడ్జ్ తీయడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఖచ్చితంగా ఈ విధంగా కొత్తగా వ్యక్తి జాయిన్ అయిన వ్యక్తికి మీటింగ్స్ అనేది మనం అటెండ్ చేయగలగాలి. నెక్స్ట్, మోటివేషన్. వదిలేస్తారు. ఇలా మనకి మనం అందరికి మోటివేషన్ చేయాలి. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఆయన ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ యాడ్ చేస్తాడు. 1 month 2 month తర్వాత 20 మెంబర్స్ ఉండరు. కానీ ఆయన గెలుస్తాడు, అది మనకు తెలుసు. కానీ ఆయన 20 మంది రాలేదని చెప్పి ఆగిపోతాడు. అప్పుడు ఏం చెప్పాలంటే ఆ లీడర్కి, నాకు ఇలాగ జరిగింది, నాకు వచ్చారు ఆగిపోయారు, కానీ నేను ఈ రోజు ట్రావెల్ చేశానంటే కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. మన డ్రీమ్ నెరవేరాలి కాబట్టి వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. వాళ్ళ కోసం మీరు డేలా పడుకొని మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం మోటివేట్ చేయాలి. నేను కూడా 69 మందికి చెప్పానండి. బాధపడ్డాను. కానీ వెంటనే మీటింగ్‌కి అటెండ్ అయ్యేవాడిని. మీటింగ్ లో ఏం చెప్పారు అంటే, ఎవరైనా నో అన్నారనుకోండి, నెక్స్ట్ ఆపర్చునిటీ ఇంకొకరికి ఇవ్వండి. అంతవరకు నో అనే ఆప్షన్, నాకు నో అంటే నాకు తెలియదండి. ఎప్పుడైతే మీటింగ్‌కి అటెండ్ అయ్యామో
అక్కడ చెప్పే లీడర్ బట్టి ఓహో ఇంతేనా అనిపించింది అనమాట. అందుకే మీటింగ్లకి అటెండ్ అవ్వండి అని ఖచ్చితంగా చెప్తుంటాము. మీటింగ్ లో ఏదో దాని మీద అవగాహన తెలుస్తుంది. చాలా ఈజీగా మనం ఈ బిజినెస్ ని చేయగలుగుతాము. నెక్స్ట్ 6th పాయింట్ కమిట్మెంట్. లీడర్ కి ఖచ్చితంగా ఉండవలసింది కమిట్మెంట్ అండి. కమిట్మెంట్ అనేది ఉండాలి. లీడర్ కి వెరీ ఇంపార్టెంట్ కమిట్మెంట్. ఈ మంత్ ఏ లెవెల్ అచీవ్మెంట్ అవ్వాలనేది కమిట్మెంట్ పెట్టుకోవాలి. ఈ మంత్ నేను ఇన్ని టీవీలు చేయాలి, ఈ లెవెల్ అచీవ్మెంట్ అవ్వాలనేది ఖచ్చితంగా గా పని చేయాలి. ఈ మంత్ మీరు ఏదో స్టార్ గోల్డ్ క్రౌన్ ఏదో పెట్టుకుంటారు, అవ్వలేదని డేలా పడిపోకండి. దాన్ని సాధించే వరకు ఈ మంత్ అవ్వకపోతే నెక్స్ట్ మంత్ చేసుకుందాం. కానీ ఇప్పుడు చేసే వర్క్ నెక్స్ట్ మంత్ బిజినెస్ అనేది వస్తుంది. ఈ మంత్ చేసే వర్క్ ఏదైతే ఉందో ఈ మంత్ రిజల్ట్ రానదు, నెక్స్ట్ మంత్ ఈజీగా వస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ రిజల్ట్ రావాలంటే ఈ మంత్ మీరు హార్డ్ వర్క్ అనేది చేయాలి. అందుకే ఎవ్రీ మంత్ ఒక లెవెల్ పెట్టుకోండి. ఈ మంత్ నేను అచీవ్మెంట్ అవుతాను, ఈ మంత్ ఇన్ని టీవీలు తీసుకుంటాను, ఇంతమంది నా కింద డౌన్లైన్ ని అచీవ్మెంట్ చేస్తానని కమిట్మెంట్ పెట్టుకోండి. దానికోసం పని చేయండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. నెక్స్ట్ డూప్లికేషన్. ఈ బిజినెస్ చాలా ఇంపార్టెంట్. డూప్లికేషన్ చేయకపోతే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వం. లీడర్ చెప్పే ఒక మంచి విషయాలు డూప్లికేషన్ చేయండి. లీడర్ ఏదైతే చెప్తున్నారో ఒక లీడర్ చెప్పే ఒక మంచి విషయం చేయాలి. సిస్టాన్ని ఎవరైతే మనం ఫాలో అవుతామో, సిస్టాన్ని ఎవరైతే నమ్ముతామో, సిస్టాన్ని ఎవరైతే ఇష్టపడతామో, ఎవరైతే సిస్టాన్ని 100% డూప్లికేషన్ చేయగలుగుతారో వాళ్ళు ఈజీగా డూప్లికేషన్ జరగాలి. లీడర్స్ ని డూప్లికేషన్ చేయండి. నెక్స్ట్ రిలేషన్షిప్. ఇది చాలా ఇంపార్టెంట్. రిలేషన్ చేయాలి. మన యొక్క బిజినెస్ కాదండి, మిగతా హెల్త్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేయాలి. సార్ బాగున్నారా, మేడం గారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంది, చేసామో వాళ్ళు మనతో రిలేషన్ ఎప్పుడైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. ఫ్యామిలీ మెంబర్ ఎప్పుడైతే అయ్యారో మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. మనకి కష్ట సుఖాలు ఎప్పుడైతే ఆదుకుంటామో, కష్ట సుఖాలతో ఎప్పుడైతే వాళ్ళతో ఉంటామో ప్రతి విషయంలో వాళ్ళు మనతో ఎక్కువగా ట్రావెల్ చేస్తారు, నమ్మకం కుదురుతారు. ఈయనతో ఉంటే నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాను, నేను ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈయన అప్ అండ్ డౌన్ లైన్ ఇస్ రిలేషన్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వాల్యూ అండ్ కమ్యూనిటీ. మనం ముందుగా ఈ ప్రోడక్ట్ తెలగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మన చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చెప్తాం. వాళ్ళు కంపెనీని చూసి రారు, మనల్ని చూసి వస్తారు. కాబట్టి మీరు బలంగా చెప్పండి, వాడి చెప్పండి. నేను వస్తారు కాబట్టి మీరు డౌట్ గా చెప్పండి కండి. వాళ్ళకి తగ్గింది, వీళ్ళకి తగ్గింది. అందుకే కంపెనీ ఏం చెప్తుందంటే యూజ్ ద ప్రొడక్ట్. ఫస్ట్ మీరు యూజ్ చేయండి. యూజ్ చేసిన ప్రోడక్ట్ మీరు వాల్యూ తెలియాలంటే మీరు ఫస్ట్ యూజ్ చేయాలి, తర్వాత ఆటోమేటిక్గా యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్లు ఉన్నాయి. 100% ప్రతి ఒక్కరికి చెప్పచ్చు. నెక్స్ట్ గోల్స్. మనం 1 year లో ఎంత ఇన్కమ్ తీసుకోవాలి, ఈ టయానికి ఇంత ఈ కార్ తీసుకోవాలి, డ్రీమ్ కార్ తీసుకోవాలి, మంచి హౌస్ కట్టాలనేది గోల్స్ పెట్టుకోండి. ఎటువంటి గోల్? లాంగ్ టర్మ్ గోల్. ఖచ్చితంగా నేను ఒకప్పుడు మీటింగ్కి అటెండ్ అయినప్పుడు చాలా మంది డ్రీమ్ పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి అంటే ఇదేంటంటే డ్రీమ్ పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి, మనకు కొత్త విషయాలు అయితే నమ్మేవాళ్ళం కాదండి, తెలిసేవి కాదు, ఏమిటో అని చిల్లిగా తీసాను. ఎప్పుడైతే డ్రీమ్ పెట్టుకోవడం మొదలు పెట్టాను, ఎప్పుడైతే మనకి వాళ్ళకి డ్రీమ్ చార్ట్ పెట్టానో 5 సార్లు దానికోసం ఎక్కువగా తలుచుకున్నాము, దానికి నెరవేరిందో ఆ రోజు నుంచి డ్రీమ్ చార్ట్ మొదలు పెట్టాము. మా డౌన్లైన్స్ కూడా డ్రీమ్ చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా షార్ట్ టర్మ్ గోల్ జాయిన్ అయిన తర్వాత పెట్టుకోండి, ఇది నెరవేరుతుంది. ఇంతవరకు మీకు డ్రీమ్ ఉందా లేదా, గోల్ ఉందా లేదా పక్కన పెడితే వెస్టేలో జాయిన్ అయిన తర్వాత ఇది పెట్టుకుంటేనే నెరవేరుతుంది. గోల్ సెట్ చేసుకుంటే నెరవేరుతుంది. ఖచ్చితంగా మీరు అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ సెల్ఫ్ లెర్నింగ్ అండి. ఈ బిజినెస్ కోసం ఎవరు ఏమి చెప్పనవసరం లేదండి. మీకు జాయిన్ చేసిన వ్యక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆయన చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఈ బిజినెస్ అంటారు యాక్లావిడికి ఎవరు ఏమి నేర్పలేదండి.
అలాగే మనం కూడా ఈ బిజినెస్ ఎవరు ఏం నేర్పకపోయినా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఎన్నో రకాల టెస్టిమోనీస్ రోజు మనకి జూమ్ మీటింగ్స్ అవుతున్నాయి, ఎక్కడికక్కడ సిఐటీస్ ట్రైనింగ్స్ అవుతున్నాయి, ఎక్కడికక్కడ మీటింగ్స్ అవుతున్నాయి, చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకేం ఉండేది కదండి. ఏదైనా పెద్ద మీటింగ్ అవ్వాలంటే విజయవాడ లేకపోతే హైదరాబాద్, గుంటూరు వెళ్ళాలనిపించేది తప్ప మిగతా మీటింగ్స్ అన్ని అయ్యేవి కాదండి. మాకు ఒకే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. తెలుగు డబ్బింగ్‌లో ఒక సీఎన్‌టీ ఉండేది. ఆ సీఎన్‌టీనే 10 సార్లు విని నేర్చుకున్నాము. అలాగే లీడర్స్ ఏదైతే మీటింగ్ చేస్తున్నారో, సీఎన్‌టీ ట్రైన్ ప్రోటోకాల్ చెప్తున్నారో, వాయిస్ రికార్డో చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు దాని గురించి తెలుసుకొని, ఆ విధంగా మేము ప్రిపేర్. కానీ ఈరోజు మనిషికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈజీగా వెళ్ళడానికి ఒక్కొక్కళ్ళు యూట్యూబ్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అప్లయన్స్ ఎప్పుడు కాల్ చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా అంటే ఈజీగా మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వచ్చండి. సక్సెస్ అవ్వట్లేదు అంటే అది మన తప్పే. ఎందుకంటే అన్ని రకాల సోర్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఉండేవి కాదు. అయినా వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఉండి సక్సెస్ అవ్వట్లేదు అది మన తప్పే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఎవరికి వారు నేర్చుకోండి. అందుకే ప్లాన్ నేర్చుకోండి. నేర్చుకోండి అని ఎందుకు చెప్తామంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ డు నాట్ పిచ్ అనదర్ ఎంఎల్ఎం టు యువర్ టీమ్. మనం ఫీల్డ్‌లో ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఉంటుందండి. ఎందుకంటే చాలా కంపెనీలు వచ్చి మా కంపెనీలో తక్కువ టైంలో ఎక్కువ ఇన్‌కమ్ ఇస్తామని చెప్తూ ఉంటారు. మాకు చెప్పారు, మీకు చెప్తారు. ఇంకా మీ కింద వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇదైతే సహజమండి. మనం డౌన్ లైన్స్ మీటింగ్‌లు పెట్టి మన డౌన్ లైన్స్‌కి బిజినెస్ గురించి మాత్రమే చెప్పండి. పక్క బిజినెస్‌లో ఉన్న నెగెటివ్ కోసం ఎక్కువగా చెప్పండి. ఆ కంపెనీ ఇది, ఈ కంపెనీ ఇది మనకనవసరం. మన కంపెనీలో ఏముంది? మన కంపెనీలో ఏ విధంగా గ్రోత్ అవ్వచ్చు? మన కంపెనీలో ఏ విధంగా సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎంతో మంది ఉన్నారండి. ఎన్నో లక్షల మంది ఉన్నారు. బట్ ఈ బిజినెస్ కోసం మాత్రమే మాట్లాడండి. పక్క బిజినెస్ కోసం మాట్లాడకండి. దానికోసం నెగెటివ్ కోసం అసలు మాట్లాడొద్దు. ఇలా చేయగలిగితే ఆ పర్సన్ మీతో పాటు ట్రావెల్ చేస్తాడు. ఈ బిజినెస్ కోసం మాత్రమే ఆలోచిస్తాడు. నెక్స్ట్ స్పీకింగ్ అండ్ ప్రెజెంటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం టైం మెయింటైన్ చేయాలి. ఈ స్టేజ్‌లోకి వచ్చిన తర్వాత చాలా మంది మాట్లాడమంటే మాట్లాడరండి. ఖచ్చితంగా రండి అంటే స్టేజ్ మీదకి రమ్మన్నా రారు. ఎందుకు అంటే చిన్నప్పుడు మనం చదువుకొని మాట్లాడితే ముత్యాలు రాలుతాయి అంటారు. ముత్యాలంటే ముత్యం వాల్యూ చాలా ఎక్కువ. ముత్యం వాల్యూ అంటే ఇంకేం కాదండి డబ్బులు. ఈ యొక్క బిజినెస్‌లో ఎక్కువగా మాట్లాడాలి. ఎక్కువ అంటే పనికిరాని విషయం కాదండి. ఇక్కడ ఏదైతే ఉపయోగపడుతుందో అది మాత్రమే మాట్లాడాలి. అవసరం మేరకే మాట్లాడాలి. మాట్లాడగలిగితే ఈ బిజినెస్‌లో మాట్లాడండి. మీలో ఉన్న భయం పోతుంది. మీలో ఉన్న ఫీల్ పోతుంది. స్టేజ్ ఫీలింగ్ పోతుంది. ఖచ్చితంగా మాట్లాడుతూ మోటివేషన్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిడెంట్. దీని గురించి తెలుసుకోండి. దాని గురించి కాన్ఫిడెంట్‌గా చెప్పండి. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ కంపెనీకి హెడ్ ఎవరు? ఈ కంపెనీలో ఏమేమి ఉన్నాయి? ఈ కంపెనీకి ఎన్ని రకాల ప్రొడక్ట్‌లు ఉన్నాయి? ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ప్రొఫైల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలియాలి. దానికోసం కాన్ఫిడెంట్‌గా చెప్తే ప్రతి ఒక్కళ్ళు వచ్చి కంపెనీ ప్రొఫైల్ చూసి జాయిన్ అయిపోతారండి. అంతలా ఉంది మన యొక్క కంపెనీ. చెప్పండి. నెక్స్ట్ నెవర్ గివ్ అప్ అండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం దీనిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మార్కెట్ ఫీల్డ్‌లో 100 మందికి చెప్తే 5 వస్తారు. మనం ఎవరి కోసము దీనిని నెవర్ గివ్ అప్. దీన్ని ఎవరిని విడిచిపెట్టకండి. మార్కెట్ ఫీల్డ్ యొక్క ఇదే అంతే. 100 మందికి చెప్తే 70 మంది వింటారు. 30 మంది కొంటారు. ముగ్గురు లీడర్‌లొస్తారు. ఆ ముగ్గురు లీడర్‌లు కూడా ఒక్కొక్కళ్ళు 50 మందిని తెస్తారు. కానీ 100 మందికి చెప్పే ఓపిక మనలో ఉండాలి. అందుకే మీరెవరు ఈ బిజినెస్‌ని విడిచిపెట్టకండి. ఖచ్చితంగా 6 కావాలి కాబట్టి 6 ఇంటూ 10 అంటే 120 మెంబర్స్ చెప్తే 6 వస్తారు. ఆ 6 మిమ్మల్ని డెవలప్ చేస్తారు ఖచ్చితంగా. ఈ ఖచ్చితంగా మేము సక్సెస్ అయ్యామంటే మీరవుతారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు డీలా పడకండి. మధ్యలో విడిచిపెట్టకండి. నెక్స్ట్ బి ఏ స్ట్రాంగ్ లీడర్.
ఖచ్చితంగా మీరైతే స్ట్రాంగ్ లీడర్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని కంటిన్యూస్ గా వర్క్ చేయాలి. ఎలా అంటే మనం కన్సిస్టెన్సీ ఆఫర్ ఎలాగైతే కొనుక్కుంటున్నామో మనం నేర్చుకోకపోతే మీకు కాల్ చేస్తారు, ఏదైనా అవసరంకి కాల్ చేస్తారు, అడుగుతారు, ఉండి నేను తర్వాత చెప్తాను, నాకు తెలియదు, మా ఇంకా అప్లైన్ అని అడిగి చెప్తాను, లేకపోతే పక్క వాళ్ళు అడిగి చెప్తానంటే మీరు మీ యొక్క డౌన్ లైన్‌కి స్ట్రాంగ్ లీడర్ అనుకోరు. ఈయనకే తెలీదు, నాకేం చెప్తారు అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఏ విధంగా నేర్చుకోవాలంటే కన్సిస్టెన్సీగా నేర్చుకోవాలి. నేర్చుకోగలిగితే మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తే మీ డౌన్ లైన్‌కి ఏం అడిగినా గ్రేట్‌ఫుల్ లీడర్ ఉన్నారని తెలుస్తుంది. మీరప్పుడు స్ట్రాంగ్ లీడర్ అని మీ యొక్క లైఫ్ లైన్‌కి తెలుస్తుంది. ఈయన టీమ్‌లో ఉంటే నేను సక్సెస్ అవుతాను. ఈయన టీమ్‌లో ఉంటే నేను మంచి అచీవ్‌మెంట్ అవుతాను. కన్సిస్టెన్సీగా నేర్చుకోండి. అవాయిడ్ ద థింగ్స్. యాస్ ఏ లీడర్‌గా మనం డౌన్ లైన్‌కి ఏది అవసరమో, ఏది నచ్చుకండి. దానికోసం ఎక్కువగా మాట్లాడకండి. ఆయనకి ఏది అవసరమో, ఏదైతే ఇష్టపడతారో దాన్ని తెలుసుకొని అది మాత్రమే ఇవ్వగలిగితే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆటోమేటిక్‌గా ఈయన నాకు ఏదున్నాడని మీరు యాస్ ఏ లీడర్‌గా కనిపిస్తారు ఆయనకి. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్‌మెంట్ టు యువర్ టీమ్. మన డౌన్ లైన్స్‌కి ఏ ప్రొడక్ట్ దేనికి ఉపయోగపడుతుందో అది మాత్రమే చెప్పండి. నెక్స్ట్ ఏ లెవెల్‌లో ఎంత ఇన్‌కమ్ వస్తుందో అది మాత్రమే చెప్పండి. ఎక్కువ చేసి చెప్పొద్దు. అలాగే బిజినెస్ ప్లాన్ ఎలా ఉంటే అలా చెప్పండి. మనం ఇక్కడ కంపెనీ వేరేది మాత్రం చెప్పకండి. అంటే మనకి పీవీలు కావాలని చెప్పేసి ఆయనకి ఒక 2000, 3000 అయితే ఒక 5000 చెప్పేయడం ఇలా చేయకండి. ఏ అయితే ప్రొడక్ట్ అవసరమో ఆటోమేటిక్‌గా ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు, రిజల్ట్ వస్తది. నెక్స్ట్ ఏ లెవెల్‌లో ఎంత ఇన్‌కమ్ వస్తదనేది చెప్పాలి. ఖచ్చితంగా చెప్పగలిగితే ఆ పర్సను ఓకే. ఆ లెవెల్ అచీవ్‌మెంట్ ఆ ఇన్‌కమ్ చూసి ఆ ఇన్‌కమ్ అచీవ్‌మెంట్ అవ్వాలని చెప్పేసి ఆయనకి అవగాహన ఉంటుంది. నాకు ఇంత ఇన్‌కమ్ కావాలి కాబట్టి ఈ లెవెల్ అచీవ్‌మెంట్ అవ్వాలని చెప్పేసి ఆటోమేటిక్ నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే చెప్పండి. అంటే ఒక్కొక్కరు కాబట్టి ఆ విధంగా చెప్పగలిగితే ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ఆళ్ళు డూప్లికేషన్ చేస్తారు. ఎందుకంటే మనం ఏది చెప్తే అదే డూప్లికేషన్ అవుద్ది. ఇక్కడ కరెక్ట్‌గా చెప్పారనుకోండి కిందకి కరెక్ట్‌గా వెళ్తుంది. ఎందుకంటే కింద డౌన్ లైన్ 50% తీసుకుంటే, ఆ 50% కిందకెళ్ళాక 30 కిందకెళ్ళాక ఇంకొక 10% అంటే మారిపోతుంది కాబట్టి చెప్పేటప్పుడే 100% పర్ఫెక్ట్‌గా మనం ఏదైతే ఉందో అలా విధంగా చెప్పగలిగితే అదే డూప్లికేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫాలో ద సిస్టమ్. 100% మీరవని, నేనవని ఎవరైనా చేయించాలి. సిస్టమ్ ఫాలో అవ్వండి. అందుకే మనకు ఎప్పుడు అప్లయన్స్ చెప్తూ ఉంటారు. సిస్టమ్ ఫాలో అవ్వండి, సిస్టమ్ ఫాలో అవ్వండి, సిస్టమ్ ఫాలో అవ్వండి. సిస్టాన్ని ఫాలో అవుతేనే కరెక్ట్ రూట్‌లో వెళ్తాము. మనం హైవే ఎక్కాము స్ట్రెయిట్‌గా ఏదైతే హైవే ఉందో ఆ విధంగా వెళ్తేనే ముందుకు వెళ్తాం. లేదంటే సైడ్‌లో వెళ్ళామనుకోండి వెళ్ళడానికి ఏ టైం పడుతుందో తెలీదు. అందుకే సిస్టమ్ ఏదైతే ఫాలో అవుతామో ఈజీగా మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వేగంగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి 100% మీరు సిస్టాన్ని ఫాలో అవ్వాలి. ఎవరు జాయిన్ అయినా 100% సిస్టాన్ని జాయిన్ అవ్వాలి. దాన్నే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మేక్ చేంజ్ టు యూ అండ్ హావ్ ఏ డిసిజన్. మనం మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చాలి. అందుకే ఎక్కువగా లీడర్ చెప్తుంటారు. డైరెక్టర్ అవ్వకముందు నుంచే కొంతమంది డ్రెస్ స్టైల్ మార్చుకుంటారు. ఖచ్చితంగా డైరెక్టర్ నుంచి అయినా సరే యూనిఫార్మ్ మెయింటైన్ చేయాలి. యాస్ ఎ లీడర్‌గా కనబడాలన్నా యూనిఫార్మ్ మెయింటైన్ చేయాలి. మనం మెయింటైన్ చేయాలి. మనం ఎప్పుడైతే యేసుకుంటామో మన డౌన్ లైన్ యేసుకుంటాం. మీరు ఎప్పుడైనా చూడండి మేము ఏ మీటింగ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఒకవేళ మన యొక్క ఆఫీస్‌కొచ్చినా సరే మేము యూనిఫార్మ్‌లో ఉంటాం. మాకు సివిల్ డ్రెస్సులు చాలా ఉన్నాయి. కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడే వేస్తాం గానీ ఖచ్చితంగా యూనిఫార్మ్ మెయింటైన్ చేస్తాం. కానీ యూనిఫార్మ్‌లో మీరెళ్తే ఆ ఫీలే వేరేగా ఉంటదండి. ఆ యొక్క పవర్ వేరేగా చాలా మంది ఏ బిజినెస్‌లో ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని అడుగుతారు. ఈజీగా ఐడియాలు పడతాయి. ఖచ్చితంగా మీరైతే ఆహ్, యూనిఫార్మ్ అయితే ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేయాలి. యూనిఫార్మ్‌కి ఇచ్చే రెస్పెక్ట్ వేరేలా ఉంటుంది. అలాగే ఎక్కువగా మనం టీమ్‌తో అచీవ్‌మెంట్స్ కోసం మాత్రం మాట్లాడండి. ప్రొడక్ట్‌లో ఏదైతే కొన్ని నెగెటివ్స్ ఉంటాయో దానికోసమే డిస్కషన్ చేయండి. చాలా మంది చాలా రకాలు చెప్తారు. నేమ్ సోప్ గ్రీన్‌గా ఎందుకుంది?
ఈ పేస్ట్ ఎలా ఎందుకు ఉందండి, అది అలా ఉండొచ్చు కదా, ఇవి ఎలా ఉండొచ్చు, చాలా మంది రకరకాల డిస్కషన్ చేస్తారు. ఎందుకంటే డౌన్ లైనర్స్కి ఏమీ తెలియదు. వాళ్ళు ఏదైతే ఆ కింద ఎవరో ఒకరు చెప్తుంటారో దాన్ని పట్టుకొని తీసుకొస్తారు కాబట్టి దానికోసం ఎక్కువగా డిస్కషన్ చేస్తే ఓ సింతే అనిపిస్తుంది. కాబట్టి ఏదైతే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళు కనెక్ట్ అవుతారు, ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా 20 పాయింట్లు మనం పాటించగలిగితే మన డౌన్ లైన్ పాటించగలిగితే ఈ బిజినెస్ లో ఈజీగా సక్సెస్ అనేది రావుతుంది. పాయింట్స్ అనేది మీ అందరికీ తెలుసుకోవాలి. ఇదన్నీ అర్థమైంది అనుకుంటా. ఈ 20 పాయింట్స్ మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటా. నాకు ఉపయోగపడింది అంటే మీకు ఉపయోగపడుతుంది లీడర్స్ కి. ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఈ బిజినెస్ లో పెద్ద చెక్ కావాలి అందరం కోరుకుంటాం. చాలా పెద్ద చెక్కులు రావాలి. అసలు పెద్ద చెక్ రావాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పెద్ద చెక్ రావాలి. పెద్ద చెక్ రావాలంటే ఖచ్చితంగా పెద్ద వాల్యూమ్ ఉండాలండి. ఏముండాలి అంటే ఎక్కువ పీవీలు వాల్యూమ్ అనేది ఉండాలి. పీవీస్ ఎక్కువగా ఉండాలి. పీవీస్ ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలి? పెద్ద టీం ఉండాలి. పెద్ద టీం ఉంటే ఆటోమేటిక్గా పెద్ద వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. మరి పెద్ద టీం ఉండాలంటే ఏం చేయాలా? లాట్స్ ఆఫ్ మీటింగ్, ఎక్కువ మీటింగ్లు జరగాల. ఎక్కువ మీటింగ్లు జరగాలంటే మనం ఏం చేయాలా? మోర్ లీడర్స్ ఉండాలి. ఎక్కువ మీటింగ్లు జరుగుతాయి. ఎక్కువ మీటింగ్ జరిగితే పెద్ద టీం వస్తుంది. పెద్ద టీం వస్తే ఎక్కువగా పీవీలు వస్తాయి. ఎక్కువ పీవీలు వస్తే ఎక్కువ చెక్ వస్తుంది. మరి ఎక్కువ లీడర్స్ ఉండాలంటే ఏం చేయాలంటే హోమ్ మీటింగ్స్ 1-to-1 ఖచ్చితంగా చేయాలి. అందుకే హోమ్ మీటింగ్ మనకి దీపక్ సార్ చెప్తుంటారు, హోమ్ మీటింగ్ ఇస్ బిగ్ సక్సెస్, బిగ్ రిజల్ట్. మనకి హోమ్ మీటింగ్ లో లీడర్స్ వస్తారు. హోమ్ మీటింగ్స్ లోనే ఎక్కువ ప్రొడక్ట్ వెళ్తుంది. హోమ్ మీటింగ్స్ లోనే మనకి 1-to-1 లోనే హోమ్ మీటింగ్ లోనే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. అందుకే హోమ్ మీటింగ్లు చేయండి, 1-to-1 చేయండి. హోమ్ మీటింగ్స్ అండ్ 1-to-1 చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్కువ లీడర్స్ తయారవుతారు. ఎక్కువ లీడర్స్ తయారైతే ఎక్కువ మీటింగ్లు చేస్తారు. ఎక్కువ మీటింగ్లు ఎప్పుడైతే పెద్ద టీం ఎప్పుడొచ్చిందో ఎక్కువ పీవీలు అనేది రావడం జరుగుతుంది. ఎక్కువ పీవీలు ఎప్పుడొచ్చాయో పెద్ద చెక్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఇది చేయగలిగితే మనకి పెద్ద చెక్కులొస్తాయి. పెద్ద చెక్కులు రావాలంటే ఖచ్చితంగా హోమ్ మీటింగ్స్ 1-to-1 చేయాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఈశ్వర్ రేజెట్టి. యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అన్నిటికి ఒకటే అకౌంట్ ఉంటుంది. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఏదో ప్రొడక్ట్ నాలెడ్జ్, ఎయిర్ ప్యూరిఫై, వాటర్ ప్యూరిఫై, టెస్టిమోనీస్ అన్నీ ఉంటాయి. మీరు ఫాలో అయ్యి మీ యొక్క టీమ్‌ని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి, సాహు సార్‌కి, లక్ష్మి గారికి థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కోసం అయితే చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈశ్వర్ గారు. సో లీడర్స్ మరి ఈరోజు చూశారు కదా, వాస్తవం చెప్పాలంటే కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఏదైతే 20 పాయింట్స్ అనేది 100% పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఎదగాలి అనే దానికి ఈరోజు ఈశ్వర్ గారు చెప్పిన పాయింట్ పర్చేజ్ చేస్తే సరిపోతుంది, ప్రొడక్ట్ 10 మంది చెప్పేస్తే సరిపోతుంది అనుకొని దాని నుంచే ₹1,00,000 సంపాదించవచ్చు అనే ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు. వాస్తవానికి ఈ 20 పాయింట్స్ లో ఏవైతే సాధిస్తారు బిజినెస్ లో. సో మరి ఆ మంచి 20 పాయింట్స్ కూడా మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఈశ్వర్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఇలాంటి సెషన్స్ ఇంకా ముందు చాలా ఇస్తూ 100% సరైతే డ్రీమ్స్ అనుకున్నారో 100% తొందరగా మంచి డ్రీమ్స్ అని కూడా అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరగా యూసీడీ కంప్లీట్ చేసి 3,00,000+ ఇన్కమ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఈశ్వర్ గారు మీ యొక్క డ్రీమ్ జాబ్ లేదు సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ నాది ఆల్రెడీ క్రౌన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్ యూసీడీ కంప్లీట్ చేస్తున్నానండి. ఇయర్ ఎండింగ్ అయితే 3 lakhs ఇన్కమ్‌తో యూసీడీలో ఉంటాను. నెక్స్ట్ ఇయర్‌కి నాది డీసీడీ 5 lakhs ఇన్కమ్ 2025 ఈ ఇయర్ ఎండింగ్‌కి డీయూసీడీ కంప్లీట్ చేస్తాను. 10 lakhs ఇన్కమ్‌కి అయితే రీచ్ అవుతాను. ఖచ్చితంగా విశ్వానికి, మా ప్లాన్స్‌కి, లైఫ్ ప్లాన్స్‌కి, టీమ్ మెంబర్స్ అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. ఏవైతే డ్రీమ్ అనుకున్నా 100% రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంకా మంచి సెషన్స్ మరి మార్నింగ్ జూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్, మరి ఈ రోజు మనం చూసారు కదా, మేము కంపల్సరీగా ఈ 20 పాయింట్స్ ని ప్రతి ఒక్కరు కూడా పాటిద్దాం. ఎందుకంటే అది మీరు లైట్ తీసుకోవాల్సిన అవసరం కాదు. ఒక్కసారి మళ్ళీ ఆ 20 పాయింట్స్ రివైజ్ చేసుకుంటే అందులో మీరు ఏది పాటిస్తున్నారు, ఏది పాటించట్లేదు మీకు తెలుస్తుంది. ఎవరు మనం చెప్పాల్సిన లేదు. ఎందుకంటే 20 పాయింట్స్ లో నిజంగా నేను పాటిస్తున్నానా లేదా అని ప్రతి ఒక్కరు కూడా మనం
చూసుకుంటే కనుక మీరు ఏదైతే పాటిస్తున్నారో అది రైట్ వే, ఏదైతే పాటించట్లేదో దాన్ని మళ్ళీ మనం కరెక్షన్ చేసుకొని అందరూ కూడా ముందుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈశ్వర్ గారు ఇచ్చిన సెషన్ మీద మంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు ఒకసారి లక్ష్మణ్ మాట్లాడండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఈశ్వర్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మీరు మీ సక్సెస్ రీచ్ అయినందుకు అనంత కోటి కృతజ్ఞతలండి. 100%, 200% మీరు సక్సెస్ కి రీచ్ అవుతారు. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ లో చాలా మంది వస్తారు, కానీ ఈశ్వర్ సార్ అండ్ మహేష్ సార్ అనేది, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా గాడ్ గిఫ్ట్ ఏనండి. మరి ఒక లేడీ వెస్టీజ్ లో సక్సెస్ అయ్యారు అంటే చాలా హ్యాపీగా మంచి సక్సెస్ తీసుకున్నాం. ఎందుకంటే హ్యాపీ జర్నీ. అలాంటి జర్నీలో నాకు ఈశ్వర్ సార్ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటది ఆయన విషయంలో. ప్రతి ఈవెన్ అందరికన్నా అమితంగా నాకు మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుందండి ఆయన. ఎందుకంటే ఒక ఫారిన్ ట్రిప్ లో అసలు ఏమీ లేకుండా విజయ్ మేడం నేనే వెళ్ళా, మహేష్ సార్ అంటే ఎలా ఉంటది ఫారిన్ ట్రిప్ కదా, టీం అయితే వస్తున్నారు కానీ ఏదో ఒక చిన్న వెళ్తూ ఉండేది. మహేష్ సార్ రాలేదండి, అలాగే మన సునీల్ సావు సార్ రాలేదు. సావు సార్ అడిగుండే సార్ అని. మరి అలాంటి ఫారిన్ ట్రిప్ లో నేను ఎప్పుడు ఆయనకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలండి. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చినంత వరకు అతని టీం అంతా ఉన్నారండి. ప్రతి విషయంలో ఈచ్ అండ్ ప్రతి విషయంలో అండి. నిజంగా అప్పుడు ఆ ఫారిన్ ట్రిప్ లో మీరు చేసిన సార్ నిజంగా ఒక ఫ్రెండ్ గా, ఒక బ్రదర్ గా, ఎప్పటికీ సార్ ఒక సన్నిహితుడిగా నేను మీకు ఎప్పుడు గ్రాటిట్యూడ్ తెలుపుతాను సార్. ఒక్కొక్క విషయంలో మీరు చేసిన సపోర్టింగ్ అవనివ్వండి. డబ్బులు ఉండొచ్చు సార్ పాకెట్ లో, కానీ నేను ఉన్నాననే భరోసా మాత్రం ఆ రోజు మీరే కల్పించారు. నేను ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే సావు సార్ చెప్పాను సార్, ఈశ్వర్ సార్ లేకపోతే మాత్రం అన్ని విషయాలు అండి నేను ఎప్పుడు ముఖ్యమైన పాత్ర అండి. ఎందుకంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీతో నాకు జర్నీ. మీరు ఇంకా మంచి సక్సెస్ అయితే 100% తీసుకోవాలి సార్. నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ లో మీరు ఒక రాలేదు. ఎందుకంటే మనందరం కూడా ఒకేలా జర్నీ చేస్తున్నాం కాబట్టి మీరు ఇలాంటి ఎన్నో మంచి సక్సెస్ తీసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మహేష్ సార్ మీకు ప్లాన్ చెప్పారు. నాకంటూ ఒక ప్రత్యేక స్థానం కావాలి అని పోటీ పడడం కాదు, వర్క్ చేసి ప్రూవ్ చేసి మీ సక్సెస్ మీరు తీసుకొని మీ అప్లైకి ఒక గ్రేట్ లీడర్ గా నిల్చున్నారు సార్. కూడా నా బ్లెస్సింగ్ ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ పాయింట్స్ నచ్చినాయి, అలాగే ఆ ఫీడ్బ్యాక్ అనేది మన ఈ సబ్జెక్ట్ మీద ఇవ్వాలి. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైతే జూమ్లో యాడ్ అవుతున్నారో, జూమ్లో యాడ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీ నేమ్ పెట్టుకోండి. అండ్ అలాగే వీలైతే మీ ప్రొఫైల్ పెట్టుకోండి. ఒక్కొక్కసారి పేర్లు వస్తాయి, అది లేడీస్ ఆర్ జెంట్స్ తెలియట్లేదు. దయచేసి మనకు ఒక రోజు రాకపోతే రెండో రోజు రాకపోతే మూడో రోజు మీ పేరు ఉంటుంది కదా, దేవుడు అండ్ అలాగే మీ మదర్ ఫాదర్ ఒక పేరు ఇచ్చి ఉంటారు కదా, పేరు పెట్టుకొని వీలైతే మీరు ఒక స్టార్ అయితే స్టార్ అని పెట్టుకోండి, లేదంటే ఏదైనా మీ టీం నేమ్ పెట్టుకోండి. కాబట్టి దాన్ని పెట్టుకుంటారు. సో ఆ మేడం నేమ్ సార్ అని మేడం పిలవాల్సి వస్తుంది. ప్రొఫైల్ పేరు ఒకవేళ మీరు అదర్ టీమ్స్ ఎవరైనా అయితే అనుకోండి, నో ప్రాబ్లం. మీరు అందరి కోసం, అందరు బాగుండు కోసం కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చక్కగా మీ పేరు పెట్టుకుని మీ డిజిగ్నేషన్ పెట్టుకుంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. కాబట్టి మీ నేమ్ మార్చుకోండి. అక్కడ రీనేమ్ కొడతారు, మీ పేరు పెడతారు. సో చాలా హెల్ప్ అవుతుంది. పిలిచేటప్పుడు ఏమో పిలవాలంటే కొద్ది ఇబ్బంది అవుతుంది. అది ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ అంటే ఈ రోజే మార్చుకోవచ్చు, లేదంటే రేపు జూమ్ మీటింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ మీ నేమ్ మార్చుకుని రావడానికి ఇష్టపడతాను కోరుకుంటాను. సో రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. సార్ నిజంగా ఎక్సలెంట్ గా ఉందండి మీ సెషన్ అనేది. ఫస్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మనకి యూట్యూబ్, కానీ లైఫ్ జర్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ ఏ విధంగా తీసుకున్నారు అనేది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇన్స్పిరేషన్ గా కూడా మిమ్మల్ని తీసుకుంటాను సార్ ఈ విషయంలోని. నెక్స్ట్ నాకు ఈ వెస్టేజ్ పరిచయం చేసిన గౌరీ మహాలక్ష్మి గారైనా సరే, కానీ వైజాగ్ లో వెస్టేజ్ ఎలా ఉంటది, అసలు అవార్డ్స్ ఎలా ఉంటాయి అనేది అన్ని కూడా మాకు పరిచయం చేసింది అయితే మీరే
మీరు ఈరోజు చెప్పిన 20 పాయింట్స్ సార్. ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన 20 పాయింట్స్ సార్ అవి. నేనైతే అవి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ నేను ఫాలో అవ్వి సార్ నేను మంచి సక్సెస్ అనేది తీసుకుంటాను. మీ చెప్పిన సెషన్ అనేది నాకు చాలా చాలా బాగా యూజ్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ హరీష్ మాట్లాడుతున్నారు తీసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇంత మంచి సబ్జెక్ట్ ఇంత మంచి పాయింట్లు ఎంచుకొని మీరు ఏంటి సార్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మీలాంటి వాళ్ళు రెగ్యులర్ గా రావాలి సార్ మన జూమ్ కి. ఎందుకంటే కొత్తగా వచ్చే పీపుల్ కి మీలాంటి వాళ్ళు చాలా మంచి పాయింట్లు అండి. మీరు తీసుకున్న దాంట్లో ఈవెన్ 25% మీరు చెప్పిన పాయింట్లలోని ఒక 4-5 పాయింట్లు తూచా తప్పకుండా పాటించినా సరే పాయింట్స్ బేసిక్ గా ఉండే వాళ్ళకి అలాగే మన సీనియర్స్ కూడా ఆ పాయింట్స్ అన్ని రివిజన్ అయ్యాయి. చాలా చాలా బాగుంది. సో మీ దగ్గర నుంచి ఇంకా ఇటువంటి సెషన్స్ మంచి వస్తే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీగా ముందుండి ఒక స్టేజ్ నుంచి అంటే ఏమీ రాని స్టేజ్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే ఒక మంచి మిలీనియర్స్ టీమ్ లో మెంబర్స్ లో ఎదిగాము. మీ అందరం కలిసి ఒక టీమ్ గా ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నుంచి ఇంకా మంచి సెషన్స్ అయితే రావాలి. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నేనైతే నా డ్రీమ్ వచ్చే 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ నా కింద 6 lakhs ఎవరెవరైతే ఉన్నారో అలా 6 lakhs నుంచి 6 lakhs ఒక్కొక్కరికి 1 lakh ఇప్పించేట్లా ఒక మిషన్ పెట్టి లక్ష్మి మేడం, మహేష్ సార్ది, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ నాకు కావాలని మనస్ఫూర్తిగా వేరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ సార్. మీరు చెప్పిన 20 పాయింట్స్ కూడా ట్రైన్ పోయేలాగా ఒకదాని ఒకటి లింకప్ అయి ఉన్నది. ఖచ్చితంగా ఇవన్నీ చేయకపోతే మనకు అనేది సక్సెస్ రాదు. ఇందులో నేనైతే చేసే మిస్టేక్స్ నేను ఒక 8 మిస్టేక్స్ దాకా చేస్తున్నాను అనిపించింది ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మంత్ గోల్ ఇప్పటికి నేను ఒక LOB తోటి స్టార్ కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి నాకు నెరవేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. వైష్ణవి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్. మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్. ఏం లేదు అంటే అక్కడ డైరెక్ట్ గా చూసేదాన్ని వన్ డే వర్క్ షాప్ లో. ఇప్పుడు జూమ్ అయితే అటెండ్ అయ్యాను. మంచి బుల్లెట్ పాయింట్స్ చెప్పారు సార్. 20 ఏవైతే మనం మార్చుకోవాలో ఆ 20 కూడా నేను మొన్నే చదివాను ఇంకా. బట్ అందులో ఇంకా చాలా వేరియేషన్స్ తో ఈ రోజు మంచి పాయింట్స్ చెప్పారు. నేనైతే చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటాను. ఎందుకని అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాను అనేసి నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది. ఎందుకంటే ఒకటే నా అప్లైనర్ అడిగారు అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే నేను అసలు తెలిసింది ఒకటి, అక్కడ అసలు మనం తెలుసుకోవాల్సింది ఒకటి అనేసి. కానీ ఈ రోజు మంచి పాయింట్స్ చెప్పారు సార్. అండ్ నేనైతే ఒకటే ఫీల్ అవుతాను, జూమ్ కి అటెండ్ అంటే అందరికి చెప్పేది జూమ్ కి అంటే హార్డ్ వర్క్ ఎంత పెడితే అంత మనకి వెనక్కి వస్తుంది. 100% నేను దాన్ని నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా మీరు చెప్పిన 20 పాయింట్స్ అయితే నేను ఖచ్చితంగా అందులో ఫాలో చేయిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీ సెషన్ అయితే నాకైతే 100% ఉపయోగపడుతుంది. అండ్ నా టీమ్ కూడా నేనైతే గైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మంత్ డ్రీమ్ వచ్చేసి నేను 1 LOB 2 LOB అని అయితే చెప్పను. బట్ 40+ ఇన్కమ్ అయితే నేను ఎర్న్ చేయాలని ఈ మంత్ అయితే నేను గోల్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఏం చేస్తున్నాను. అండ్ 2024 జూలైలో నేను 50,000+ ఇన్కమ్ తో నా బర్త్డే అయితే నేను సెలబ్రేషన్ చేసుకోబోతున్నాను. 2025 ఇయర్ ఎండింగ్ కి నేను యూత్ ఐకాన్ అనే టైటిల్ కొట్టడం కోసం 3 lakhs ఇన్కమ్ కోసం నేనైతే
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు అండ్ నా టీమ్ కి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సూపర్ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ Thank you, మేడం, sir. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మల్లికా గుడ్ గారు మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను నా పేరు దుర్గా మల్లికాంబ అండి. నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను, గౌరీ మహాలక్ష్మి గారి టీము. ఈశ్వర్ సార్, మీరు ఎప్పుడు చాలా బాగా చెప్తారండి. 20 పాయింట్స్ కాదు, మీ దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి. మేము ఎప్పుడు డల్ అయినా కూడా అలా కాదు మేడం, ఇలా చేయండి అని చెప్పేసి మా దగ్గర వచ్చి మీటింగ్ పెట్టి ప్రతి మీటింగ్ లోనే మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. సార్ మీరు ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు చెప్పడం, మేము చేయడం, మళ్ళీ మీరు జూమ్ మీటింగ్లు కానీ ఏదైనా యాడ్ చేస్తూ ఉన్నప్పుడు అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ మేము డల్ అయిపోతాం. అంతలా మీరు మోటివేట్ చేస్తారు మమ్మల్ని. మీ ఇద్దరు కూడా చాలా బాగా మాకు సక్సెస్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. తప్పు చేస్తున్నామా ఏంటి అన్నట్టుగా మీరు మాకు అన్ని కూడా కరెక్ట్ చేశారు. ఇవాళ ఏ తప్పు చేస్తున్నామో దాన్ని మేము కరెక్ట్ చేసుకుంటాం సార్. ఆ టీంని అయితే డెవలప్ చేసుకుంటాం. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. డీజీఎం లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. ఈశ్వర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ అయితే చాలా చాలా బాగుంది సార్. మీరు చెప్పిన 20 పాయింట్స్ లో నేను చేసే మిస్టేక్ లేటో ఈ రోజు తెలుసుకున్నాను. పెట్టేసేదాన్ని, ఏది కూడా చేద్దాంలే అన్నట్టు ఉండేదాన్ని. కానీ ఈ రోజు ఏంటంటే ఇప్పుడు సెక్షన్ అయితే విన్నాను, అప్పుడు నేను చేసే ప్రాబ్లం, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఏంటి రాంగ్ చేస్తున్నాను అవన్నీ కూడా నేను రాంగ్ చేయకుండా నా కింద ఉన్న లీడర్స్ అందరికీ తెలియచేసి నేను ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేను ఈ స్టేజ్ లో ఉన్నందుకు దానికి కారణం అయితే 100% మీరే సార్. మా అమ్మ నాన్న తర్వాత మీరే నాకు ఇంకా అన్నీను అంతలా నాకు హెల్ప్ చేస్తున్నారు. గౌరీ మహాలక్ష్మి అంటే నా గోల్ వచ్చి నేను డిసెంబర్ ఎండింగ్ కి నేను 2 lakhs ఇన్కమ్ తీసుకోవాలని, అలాగే నా 6 lakhs ఉన్న ప్రతి ఒక్కరికి నేను 1 lakh రప్పించడానికి కృషి చేయడానికి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను సార్ యజ్ఞం లాగా. అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహేష్ సార్ కి, లక్ష్మి మ్యామ్ కి, మీకు అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్. విజయవాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. విజయవాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం విజయవాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. శంకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ సార్. మేడం వాణి మేడం వెయిట్ చేయండి 2 minutes. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ మాట్లాడండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యశ్వరా సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ముందుగా మా గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ప్రతిరోజు మన అందరి కోసం ఎర్లీ మార్నింగ్ ఈ జూమ్ ని కండక్ట్ చేస్తున్న పివిఆర్ మహేష్ పివి లక్ష్మి గారికి, ఎర్లీ మార్నింగ్ మనకి మెడిటేషన్ ఇస్తున్న పివి లక్ష్మి గారికి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈశ్వర గారు చాలా మంచి సబ్జెక్ట్స్ సార్ ఈరోజు ఇచ్చింది మీరు అందరికీ ఇచ్చింది. ఎలాగైతే కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బిజినెస్ ని ఎలాగ స్టార్ట్ చేయాలనేది కొత్త వాళ్ళకే కాదండి, పాత వాళ్ళు కూడా, అంటే ఎండింగ్ వరకు, అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు బిజినెస్ ని ఎలా చేస్తూ ఉంటారో దాన్ని బట్టే ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ లోనే చేయాలనేమి లేదండి. ఇది కొత్త వాళ్ళకే కాదు, ఎవరైతే టాప్ లో ఉన్నారో అందరూ కూడా చేయాల్సిన పని అనేది బాగా గుర్తు చేశారు మీరు. అందులో మెయిన్ గా బిగ్ చెక్ రావాలంటే ఏం చేయాలనే పాయింట్ చెప్పారు కదా, చాలా బాగుందండి. ప్రతి పాయింట్ కూడా బుల్లెట్ లాగే హరీష్ గారు చెప్పినట్టు అలాగే మరి మీ గోల్స్ ఫుల్ఫిల్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్. ప్రతి మీటింగ్ లో అంటే లోకల్లో జరిగే ప్రతి మీటింగ్ కి అటెండ్ అవుతున్నారని మీరు
తొందరగా సక్సెస్ అవుతారనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలాంటి మంచి లీడర్స్ని యూనియర్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. యూనియర్స్ థ్యాంక్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. విజయ్ మేడం గుడ్ మాట్లాడండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. మేడం. మేడం లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జూమ్ కి అటెండ్ అయ్యానండి. ఫస్ట్ లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కానీ తర్వాత వాయిస్ అది క్లియర్ గా ఉంది సార్. మీరు చెప్పిన పాయింట్స్ అన్నిట్లో నేను కొన్ని మిస్. నెక్స్ట్ జూమ్ లో ప్రొడక్ట్స్ నాలెడ్జ్ అయ్యి ఉన్నాయన్నారు. అవి కొంచెం నాకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేదు సార్. ఇవన్నీ కూడా నేర్చుకుని నా కింద డౌన్ లైన్స్ అందరికీ కూడా నేను నేర్పిస్తాను సార్. నెక్స్ట్ మై సెల్ఫ్ నేను విజయవాణి సార్ ఫ్రమ్ రాజమండ్రి. మై మెంటర్ మహేష్ సార్. నెక్స్ట్ ఈ రోజు అయితే మీ 20 పాయింట్స్ లో చాలా పాయింట్స్ నేను మిస్ చేసుకుంటున్నాను. అవన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతానని ప్రామిస్ చేస్తున్నాను సార్ మహేష్ సార్ కి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే సార్. శ్రీనివాస్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ మేడం గుడ్ మార్నింగ్. ఈశ్వర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ శ్రీనివాస్ ఈవెంట్ అండ్ ప్రొసెస్ సెలవు డైరెక్టర్గా ఉన్నాను సార్. మీరు చెప్పిన పాయింట్స్ ఈ రోజు ఎంత బాగుందండి సెషన్. మీరు చెప్పిన 20 పాయింట్స్ లో మేమేం మిస్టేక్ చేసుకుంటున్నాం, అందులో మేము ఏం తప్పులు చేస్తాం అనేది మాకు తెలుసుకోవటం జరిగింది సార్. మీరు ఆ పాయింట్ చెప్పడం వల్ల అందులో మీరు వచ్చేసి బిగ్ చెక్ రావాలంటే ఏం చేయాలి అనేది చెప్పారు చూడండి సార్. చాలా వాల్యుబుల్ పాయింట్ సార్. మేము ప్రతి విషయాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు సార్. తప్పకుండా నేను త్వరలో మా డ్రీమ్స్ అయ్యే కంప్లీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది చేసినందుకు తప్పకుండా చెప్పవాలి సార్. సార్ మా డ్రీమ్ వచ్చేసి రేపు ఆగస్ట్ కల్లా స్టార్ కంప్లీట్ చేసుకొని డిసెంబర్ కల్లా, ఈ 24 డిసెంబర్ కల్లా క్రౌన్ కూడా కంప్లీట్ చేసుకునే ఒక ఆశయంతో పనిచేస్తున్నాం సార్. తప్పకుండా మాకు మా కోరికలు తీరాలని సార్. బెసిక్ గా మాకు కావాలి సార్. తప్పకుండా ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. విషయం థ్యాంక్ యూ సార్. ఆల్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరికేమ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మిస్టర్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. మాట్లాడండి మేడం. సార్ మీరు చెప్పిన 20 మెంబర్స్ 20 క్వశ్చన్స్ కూడా నేను నాలో నేనే చూసుకున్నాను సార్. చాలా బాగున్నాయి సార్. అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాననేసి మీకు మాట్లాడుతున్నాను సార్. ఏమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలనేసి చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. అన్ని క్లియర్ అయినాయి సార్. మన ప్రొడక్ట్ లో అయితే దమ్ముంది సార్. నేను అందరికీ కూడా చెప్తున్నాను, మా డౌన్లో అందరికీ నేర్పిస్తున్నాను. మాకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ వెరీ సార్. గుడ్ మేడం. మొన్న విజయవాడ వన్ డే వర్క్ షాప్ లో మీ గురించి చెప్పారు సార్ మహేష్ సార్. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ మీరు చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా బాగున్నాయి సార్. ప్రతి ఒక్కరు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు చెప్పినట్టుగానే 6 months to 1 year క్రౌన్ ఈజీగా అవ్వచ్చు సార్. అండ్ నేను కొన్ని ఫాలో అవుతున్నాను సార్. ప్రెసెంట్ నేను బ్రాంజ్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. ఈ మంత్ సిల్వర్ కొట్టాలని ట్రై చేస్తున్నాను సార్. సార్ మేడం ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్. గాడ్ ఆల్ ది బ్లెస్. బెస్ట్ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. చంద్ర గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. లక్ష్మి మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మహేష్ సార్ మీరైతే ఛాంపియన్స్ డే రోజు అయితే అసలు మీరు చాలా బాగా చెప్పారు సార్. మేమైతే రోజు జూమ్ మీటింగ్ లో చూస్తున్నాం. మీరు డైరెక్ట్ గా చూసేసరికి మేము చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, అసలు చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవ్వం సార్. మీరు చేసిన డాన్స్ లో అయితే మీరు చెప్పిన మోటివేషన్ స్పీచ్ అయితే మాకు చాలా బాగా ఇన్స్పిరేషన్ గా అనిపించింది సార్. మేము కూడా మంచి లీడర్ గా మేము బాగా నేర్చుకుని మేము స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్. అన్ని రాసుకుని బాగా బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం సార్. నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో
ఉన్నాను సార్. మహేష్ సిన్హా గారి టీం సార్. నేను ఈ రన్నింగ్ కల్లా స్టార్ అవి కార్ తీసుకోవాలని గట్టిగా అనుకుంటున్నాను సార్. మీరు బ్లెస్ చేయండి సార్. థ్యాంక్స్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ సార్. ఆల్ ద బెస్ట్ థ్యాంక్ అండి. యూ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై విజిటర్స్, ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ ఎన్వి లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం. సార్, ఈ రోజు సెషన్ అనేది చాలా బాగుంది సార్. ఎందుకంటే ప్రతి పాయింట్స్ లో మీరు కుదించి చెప్పారు సార్. నిజంగా ప్రతి వెస్టేజ్ నేర్చుకుంటే కనుక, వాటిని ఫాలో అయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో వీటిని ఫాలో అయితే ఖచ్చితంగా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ జూమ్, నేను మీ జూమ్ కే యాడ్ అయ్యాను సార్. మీ జూమ్ లోనే మా ఫాదర్ కి నమ్మకం కలిగింది సార్. అప్పటి నుంచి నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ వెస్టేజ్ ని కంటిన్యూ చేస్తున్నాను సార్. అంతేకాదండి, నాకు జూమ్ ఎలా చేయాలి అనేది గైడెన్స్ ఇచ్చి ఇది నేర్పించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను సార్. నాకు మంచి అప్లైనర్స్ ని దేవుడు ఇచ్చినందుకు. సబ్జెక్ట్ పరంగా నవ్య అనేది నేను మహేష్ సార్ నుంచి నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు గాడ్. మరి ఇంత మంచి సెషన్ ని మా అందరికి అందించినందుకు. నా డ్రీమ్ వచ్చేసి మా బర్త్డే టైంకి నేను 1 lakh ఎర్నర్ గా మారాలని నేను గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానండి. సో మీ గోల్ ని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్. మచ్ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్ మేడం. అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. Sir, good వెరీ morning, గుడ్ Mahesh మార్నింగ్ sir. మేడం. Good morning, Ishwara sir. Myself, Sandhya Harishma is the team sir. నేను గుడ్ మార్నింగ్. సార్ టుడే సెషన్ చాలా బాగుంది సార్. అంటే ఒక లీడర్ ఎలా ఉండాలి, ఎలా చేయకూడదని బాగా క్లియర్ గా చెప్పారు సార్. నేను న్యూ ఇయర్ సార్, ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అవుదాం మంత్ ఎండింగ్ కల్లా అనుకుంటున్నాను సార్. మై డ్రీమ్ సార్. ఈశ్వర సార్, మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. అండ్ జూమ్ మీటింగ్ చాలా హెల్ప్ అవుతుంది సార్. మేము మాలాంటి హౌస్ వైఫ్స్ బయటికి వెళ్ళి చేయలేము అండ్ రావడానికి అవ్వదు. కానీ జూమ్ మీటింగ్స్ ఎవ్రీడే నేను అటెండ్ అవుతున్నాను. పిన్ టు పిన్ ప్రొడక్ట్ నాలెడ్జ్ మహేష్ సార్, లక్ష్మీ మ్యామ్ అండ్ ఎవ్రీ వన్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీనివాస్ రావు తల్లి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్. నా పేరు శ్రీనివాసరావు. నేను ఒక గవర్నమెంట్ టీచర్. నేను సిల్వర్ డైరెక్టర్గా కొనసాగుతున్నాను. 424 మంది టీం ఉన్నారు. అయితే నేను ఈరోజు వెస్టేజ్ కంటిన్యూ చేయడానికి నిలబడడానికి ప్రధాన కారణము ఇక్కడైతే ప్రత్యక్షంగా ఇద్దరండి, పరోక్షంగా అయితే వైజాగ్ బ్రాంచ్ లో సక్సెస్ అయిన వాళ్ళంతా కూడా. అయితే ఈ ఇద్దరు మహేష్ గారిని చూస్తే స్మాల్ అన్నది అయితే నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక సందర్భంలో ఏదైనా ప్రాబ్లమ్ అది వచ్చినప్పుడు వీళ్ళని చూసేటప్పుడు నిలబడాలి, నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందని. ఎందుకంటే యాజ్ ఎ టీచర్ గా బయట జనాలు అనుకున్నది కాకుండా, అంటే ఏదో శాలరీ చూస్తారు, మిగతా బేబీ రిస్ట్రిక్షన్స్ కొన్ని నిబంధనలు అవి చూడరు. ఇక్కడ ఏవి లేవు. అంటే ఒక రకమైన స్వేచ్ఛ జీవితం. ఎర్నింగ్ వన్స్ వచ్చిన తర్వాత ఆ లైఫ్ ఊహించుకోవడం చాలా కష్టం అండి. అది ఊహించుకున్న వల్ల ఇక్కడ నిలబడగలుగుతాం. సో ఈశ్వర గారు నాకు అండి. సో ఆయన చాలా నేర్పుతారు. నాకు ఏది డౌట్ వచ్చినా ఆయన అడుగుతూ ఉంటాను. ఈ 20 పాయింట్స్ కూడా మొదటిసారి వినడం జరిగింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను వాకింగ్ లో ఉన్నాను, మీరు కొద్దిగా మీకు ఉండొచ్చు. ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్.
శివన్ గారు అన్ని చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. గుడ్ మార్నింగ్ ఈశ్వర సార్. సార్ నాకు ఈ గుడ్ మార్నింగ్ 20 సార్. పాయింట్లో సార్ నెవర్ గివ్ అప్ సార్. నాకు 20 పాయింట్స్ నచ్చింది ఏంటంటే మనకి థ్యాంక్ యూ సార్. మీ గోల్ ఫిల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నా గోల్ వచ్చేసి ఈ నెలలో సిల్వర్ డైరెక్టర్ అవ్వాలని 1 నెల ఓపితో అవ్వాలని గోల్తో పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్యామలా శాఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. గుడ్ మార్నింగ్ మా సార్, లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈశ్వర్ సార్. సార్ మాకు అయితే సార్ సెక్షన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మాకు ఇప్పుడు చెప్పినటువంటి 20 సో ఏంటంటే దాన్ని రెక్టిఫై చేసుకుని నేను ఒక లీడర్ గా ఉండాలంటే ఈ 10 పాయింట్స్ నేను నేర్చుకోవాలి, నేర్పించాలి. అది లీడర్ గా కావాల్సినటువంటి మెయిన్ నాకు చాలా బాగా నేర్పించారు. రెండోది ఏంటంటే మాకు సపోర్ట్ అమలాపురం వచ్చి మీటింగ్ పెట్టి వీరు మమ్మల్ని మళ్ళీ నాకున్న టీం ని చాలా మీరు మోటివేట్ చేసి మమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఈ నెలలో స్టార్ డైరెక్టర్ అవ్వాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. రాజలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ సెక్షన్ మీరు చెప్పిన పాయింట్లని చాలా బాగున్నాయి సార్. అన్ని పాయింట్ రాసుకున్నాను. కాకపోతే నాలో ఏం పాయింట్ అంటే నేను న్యూ జాయినింగ్ సార్. నాకు 3 days లో 1 month అవుతుంది అనమాట. నాకు ఏం పాయింట్ కనెక్ట్ టిక్ పెట్టుకున్నా సార్. టైం మేనేజ్మెంట్ మటుకు నేను చాలా ఫాలో అవుతాను సార్. రిలేషన్షిప్ కూడా ఫాలో అవుతాను. డూప్లికేట్ వచ్చేసి నేను మా మహేష్ సార్ దగ్గర నేను డూప్లికేట్ చేస్తున్నాను సార్. సెల్ఫ్ నాలెడ్జ్ వచ్చేసి మన జూమ్ లో ఒకటి బాగా నేర్చుకోవచ్చు. ప్రోడక్ట్ నాలెడ్జ్ సార్. మన జూమ్ వల్ల ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాను. మనకి ఏదైనా మీరు అన్నారు కదా సార్, మాకు ఒకప్పుడు ఏమీ లేదనేసి ఇప్పుడు మాకు ప్రతిదీ యూట్యూబ్ లో వస్తుంది, జూమ్ వస్తుంది. మీలాంటి అప్లైనర్స్ జూమ్ లో వస్తున్నారు. మాకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా అప్లైనర్స్ వస్తున్నారు సార్. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు మాకు నెట్వర్క్ బాగుంది సార్. ఇదొకటి మేము బాగా యూజ్ చేస్తాము. నెవర్ గివ్ అప్ అంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉండి ఉండి బయటకు వెళ్ళి కొంచెం నెగిటివ్ ఉండేసరికల్లా మళ్ళీ ఫ్రెష్ అవుతున్నాం సార్. అంటే బూస్ట్ అప్ అనమాట మాకు. నిజం సార్ మటుకు గాడ్ గిఫ్ట్. మాకు అందరికి అవకాశం ఇస్తున్నందుకు సాహు సార్ కి మీ అందరికి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఈ మంత్ నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గాడ్ బ్లెస్ యూ. ఇంకే సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఇంకే గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ అంకే గారు మాట్లాడండి. చిట్టి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఐశానయ్య గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే నాకు చెప్పబుద్ధి కదన్నయ్య. ఓకే లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండ్ జూమ్ అటెండ్ అయిన గుడ్ మార్నింగ్ అండి. సో ఈశ్వర్ అన్నయ్య గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పబోదు కాదన్నారు కాబట్టి చెప్పేస్తాను సార్. వెరీ వెరీ గుడ్. సూపర్ మేడం. సో ఈశ్వర్ అన్నయ్య చిట్టి సూపర్ అండ్ ఎక్సలెంట్. ఈరోజు సెక్షన్ అయితే మారలేదు. ఎందుకంటే అప్గ్రేడ్ అవ్వడానికి మనకు కొన్ని పాయింట్స్ అయితే అవసరం. బట్ ఈ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అయితే మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకోవడానికి, అంటే ఏదైతే ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవసరం ఉన్నాయో చాలా అద్భుతంగా చెప్పారు. దాంట్లో కొన్ని పాయింట్స్ మేము కూడా చేంజ్ చేసుకోవాల్సిన అయితే చాలా ఉన్నాయి. సో సూపర్. ఇంకెలా అయినా మా ఈశ్వరాని అంటే సూపర్. సో నా ఒక డ్రీమ్ వచ్చేసరికి ఈ 2 కల్లా 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలా, ఈ తగ్గ టైటిల్ కొట్టాలా. అండ్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే మార్చిలో జరిగే ట్రావెల్ టూర్కి మా టీం నుంచి ఒక 10 మంది ఫ్లైట్ ఎక్కించడానికి ఏజెంట్ వర్క్ చేస్తున్నాం. సో 100% నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మీ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ కావాలి. బట్ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. విష్ యూ
థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్, ఆల్ ది బెస్ట్. చంద్రశేఖర్ అడ్మిట్ చేసుకోండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అండ్ మహేష్, లక్ష్మి మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అండ్ ఈశ్వర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అండ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. సో చెప్పిన 20.4 సార్, అది చాలా బాగున్నాయి సార్. 20 పాయింట్స్ ఒక బుల్లెట్ లాగా ఉన్నాయి సార్. ఇంకా మొత్తానికి అయితే బద్ధకం తగ్గాలి, బాధ్యత పెరగాలి లాగా అని క్లారిటీ చేసి ఇచ్చారు సార్. బద్ధకం తగ్గాలి, బాధ్యత పెరగాలి లాగా అద్భుతంగా చెప్పారు సార్. ఇంకా నెవర్ గివ్ అప్ అనేది సూపర్ సార్. అది నెవర్ గివ్ అప్ అనేది అంటే నేర్చుకోవాలి, నేర్పించాలి. ఒక సక్సెస్ సూత్ర సైకాలజీ మంత్రం లాగా 20 సూపర్ నిజం, చాలా అద్భుతంగా చెప్పారు సార్. సో ఈశ్వర్ సార్, మీ డ్రీమ్స్ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి సార్. ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు అయితే ఈ జూమ్ సెషన్ అందిస్తున్న మహేష్ సార్కి, లక్ష్మీ మేడం కి అండ్ మన సద్గురు సాహు సార్కి అందరికి వేల దండాలు, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఉత్తరప్రదేశ్ లో ఎంఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ సార్. ఇప్పుడు ఇక్కడే ఉన్నా సార్, ఏపీలో ఉన్నా సార్. సో నా డ్రీమ్ వచ్చేసి బ్రాంజ్ కంప్లీట్ చేసుకున్నా, సిల్వర్ అవ్వాలని బాగా హార్డ్ వర్క్, డెడికేషన్ తో. సార్ థ్యాంక్ యూ సార్. 1 సెకండ్ స్టేషన్ అదిరిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నేను వెంకటేశ్వర గారు రన్ చేసుకుంటాను సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుంది సార్, నేను ఖమ్మంలో మన బూట్ క్యాంప్ జరిగినప్పుడు మన ఖమ్మం శ్రీనివాస్ గారు వాళ్ళ హౌస్ లో, డ్రీమ్ హౌస్ లో మనం కలిసాం సార్. ఆ రోజు నైట్ కూడా అక్కడే మనం స్టే చేసాము. మీరు మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చారు, ఎప్పుడు కూడా నాకు గుర్తుంటాయి సార్. అది సార్, నా యొక్క డ్రీమ్ వచ్చేటప్పటికి ఒక ఇది సార్, నేను ప్రస్తుతం గోల్డ్ డైరెక్టర్ ఉన్నాను. మహేష్ గారి టీం గుంటూరు సార్. సూపర్ సార్, కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్. సార్ మీకు నేను గుర్తొచ్చాను సార్. గుర్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి సార్, మంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆటో శ్రీను గారు అడ్మిట్ చేసుకోండి. ఆటో శ్రీను గారు అడ్మిట్ చేసుకోండి. ఎస్ సార్, మ్యూట్లోకి వెళ్ళిపోయింది. మరొకసారి అడ్మిట్ చేసుకోండి. ఆటో శ్రీను గారు మ్యూట్లోకి వెళ్ళిపోయింది. మరొకసారి. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గారు, మన విజయవాడ వన్ డే మీటింగ్ నెంబర్ 1 సార్, ఆటో శ్రీను గుర్తుందా సార్? ఎస్ సార్, ఎస్ సార్, గుర్తున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నాది అనిగలపాడు సార్, మన రత్నశేఖర్ గారి టీం సార్. నా గోల్ వచ్చేసి, నేను సిల్వర్ డైరెక్టర్ ఉన్నా సార్. నా గోల్ వచ్చేసి డిసెంబర్ 25 కల్లా ఒక కార్ 1 లక్ష తీసుకోవాలని గోల్లో పనిచేస్తున్నా సార్. మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. కే రమణం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్. ఈరోజు మీరు ఇచ్చిన సెక్షన్ చాలా బాగుంది సార్. నా పేరు రమణమ్మ, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మహేష్ గారి టీము. మీరు చెప్పిన టెస్ట్ మెనూలో మన సప్లిమెంట్స్ గురించి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా చాలా మంచి అవగాహన కల్పించారు సార్. నేను ప్రెజెంట్ బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నాను. స్టార్టింగ్ లో ఉన్నాను కాబట్టి మీరు చెప్పిన 20 పాయింట్స్ లో నేను ఏం మిస్ అవుతున్నాను అనేది నాకు కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఈ రోజు నుంచి నేను కరెక్షన్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఇలాగే మీ సిల్వర్ డైరెక్టర్ గా కావాలని గోల్ పెట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. రోహిణి గారు అడ్మిట్ చేసుకోండి. వాయిస్ బ్రేక్ అవుతుంది, చూడండి. మై సార్, గుడ్ మార్నింగ్ సార్.
వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. Clear sir voice sir. క్లియర్. రంజిత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్ టుడే చెప్పిన సెక్షన్ లో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే టైం. టైమింగ్ అంటే మన లైఫ్ లో టైం అనేది ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతుంది అనేది తెలుసు. బట్ ఎవరైనా అడిగితే నీ టైమింగ్స్ ఏంటంటే స్టార్టింగ్ చెప్పలేను సార్. సెక్షన్ అయితే చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ నాకు వచ్చినట్టుగా నేను అయితే చాలా ఫీల్ అయ్యాను. అండ్ మై సెల్ఫ్ ప్రొఫెసర్ లక్ష్మి మేడం టీమ్ అండ్ సెలవు డైరెక్టర్ గా ఉన్నాను. అండ్ నా ఈ మంత్ నా గోల్ వచ్చేసి సిల్వర్ క్వాలిటీ అవుతూ ఒక ఎల్ఓబి తీసుకోవాలని చెప్పేసి డ్రీమ్ అయితే పెట్టుకున్నాను సార్. అండ్ 1:6 కూడా కంప్లీట్ చేస్తాను అని చెప్పి డ్రీమ్ పెట్టుకున్నాను. నాతో పాటు నాకు ఇంకా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శివానందం గారు అన్మ్యూట్ చేసుకోండి. మార్నింగ్ సార్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈశ్వర్ గారు గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు శివానంద్ విజయవాడ. నా జూమ్ మీట్ లో అయ్యాను సార్. గురుగారు మీ ఆశీస్సులు నాకు ఉండాలని బాగా కోరుకుంటున్నాను సార్. మా అప్లైన్ రత్నశేఖర్ గారు, మదర్ స్టూడియో శ్రీనివాస్ గారు సార్. ఓకే సార్. సెక్షన్ చాలా బాగా టైమింగ్స్ మెయింటైన్ చేసి ఎవరైనా బెండ్ అవుతారు సార్. నేను ఫస్ట్ నుంచి నమ్ముకున్న టైమింగ్స్ సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. శివన్ గారు గాడ్ బ్లెస్ యూ. అండ్ గురుస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీట్లోకి వెళ్తాం, మరొకసారి చేసుకోండి. గురుస్వామి గారు మరొకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ ఓకే మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్నారు అందరికి ధన్యవాదాలండి. మరి లక్ష్మీ మేడం కానీ అలాగనే మరి పి మహేష్ గారు కానివ్వండి, మనకి 5 గంటల కల్లా మనల్ని లేపి ఈ జూమ్ చేస్తున్నందుకు వారికి చాలా కృతజ్ఞతలండి. దీంట్లో భాగంగా మరి ఈ జూమ్ చేయకపోతే మేము ఇంతగా ఎదిగేవాళ్ళం కాదు. మరి ఈ జూమ్ వినుకుంటూ నాలెడ్జిని పెంచుకుంటూ మరి సప్లిమెంట్లు ఎలా వాడించాలి, అలాగనే మనం ఎలా మన లైన్కి దాని ప్రకారంగా నడుస్తూ మరి పోయిన 2 నెలల్లో నేను స్టార్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యాను. అలాగే ఈ మంత్ కూడా క్వాలిఫై అయ్యి చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మీరు మొన్న 1 డే వర్క్ షాప్ లో ఇచ్చిన బ్రూస్ట్ మరి చాలా మందిని ఇంప్రెస్ చేసింది సార్. మరి మీ యొక్క నాలెడ్జిని ప్రతి వారికి తీసుకొని మరి అలాగే సాగు సార్ కూడా మంచి బ్రూస్ట్ ఇచ్చారు. అలాగే మరి అఖిల్ సార్ కూడా చాలా మరి ప్రతివారు కూడా ఆ యొక్క నాలెడ్జిని కొనియాడుతున్నారు సార్. మా టీము మరి మీ మేలుని మా జన్మలో మర్చిపోండి. మరి ఇంకా ప్రతి వారికి మంచి మరి సెషన్ మీకు యాన్వర్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్. ఇస్ హెల్త్. గురుస్వామి గారు మీరే కదా కారు హోండా వెనుక కారు తీశారు? అవునవును సార్. అవును సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. గురుస్వామి గారు ఎంతో మందికి మీరు రోల్ మోడల్ గా ఉండాలి. నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది మన వండర్ షాప్ లో. ఎందుకంటే చక్కగా మీరు డాన్స్ బాగేశారు. అలాగే చాలా మీరు అసలు అక్కడ అంతా గ్రూప్ అందరిలో మీరే ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకుని తొందరగా కరోనా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నారాయణరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. నారాయణరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ లక్ష్మీ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా అది మళ్ళా టైంకి రమ్మంటే నా లైఫ్ లైన్ సార్ టైంకి వెళ్ళకపోయింది. అది కొద్దిగా నాకు మైనస్ అయింది. మీరు చెప్పినట్టుగా నేను టైం మెయింటైన్ చేసుకుంటాను. మీరు చెప్పే పాయింట్లల్లా మాకు
ఆల్రెడీ కార్ వచ్చిపోయానండి 11 లక్షల కార్లో తిరుగుతున్నాను ఇప్పుడు. నిజంగా నాకు మిరాకిల్ జరిగింది సార్. మొన్న ఎందుకు జరిగిందంటే పార్టీ అండి. ఇప్పుడు కార్ వచ్చిన తర్వాత అసలు ఎండా తెలుస్తలేదు. మొన్న అలాగే వెళ్ళి వచ్చేటప్పటికి వాన వస్తుంది సార్. వానలో అసలు ఏం తెలుస్తలేదు కార్లో వచ్చేటప్పటికి. ఎంత హ్యాపీగా ఉందండి. ఇంతలా అవకాశం ఇచ్చిన గౌతమ్ బాలి గారికి నేను ఎప్పుడు జనజనలో రుణపడి ఉంటాను సార్. అలాంటి చదువుకోలేని వ్యక్తిని కూడా ఈరోజు కార్లో తిప్పుతున్నారంటే అది మన గేటప్ లైన్ మన మెంటర్ అయిన ఆయన గౌతమ్ బాలి నెలకి ₹1,00,000 తీసుకుని నేను నా కింద ఉన్న వాళ్ళని కూడా అలాగే కారులో తిప్పితే ఎండ వాన తెలియకుండా కారులో తిప్పాలని గోల్తో పనిచేస్తున్నాను సార్. ఇంతటి అవకాశం ఇచ్చిన పివిఎస్ మహేష్ గారికి ఇప్పుడు రుణపడి ఉంటాను సార్. నేను 2 సార్లు కారు ఫోన్ తెచ్చిపోయే వాళ్ళని ఆగిపోయింది సార్. నేను జూమ్ అయ్యి నాకు నాలెడ్జ్ తెలియక ఈ జూమ్ ద్వారాగానే 3ఓసారి ఖచ్చితంగా జూమ్ లో కొంతమంది అటెండ్ చేసుకుంటూ నేను ఇంతటి అవకాశం ఇచ్చిన సాహు గారికి, పివి లక్ష్మి మేడం గారికి, మహేష్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. అలాగే నాది తణుకు పక్కన చిన్న పల్లెటూరు సార్. నాది అబ్బాయి నుంచి బంగారాజు గారు, సుధాకర్ గారు సార్. ఇంతటి అవకాశం ఇచ్చిన వెస్టేజ్ ఎప్పుడు రుణపడి ఉంటాను. సెల్తో థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అబ్దుల్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అబ్దుల్ గారు, అబ్దుల్ రెహమాన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అబ్దుల్ రెహమాన్ సార్. నితా మేడం సార్. సార్ ఇక్కడ మనం విజయవాడ వచ్చినాం కదా సార్. విజయవాడలో మీరు చాలా బాగా చెప్పారు సార్. సో నేను కూడా ఏంటంటే ఎప్పుడు ఇలాంటి మీటింగ్కి వెళ్ళలేదు, ఇలాంటి జూమ్ మీటింగ్ కూడా ఎప్పుడు ఏం లేదు.